హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఈరోజు మరొకసారి క్వాంటమ్ థెరపీ, క్వాంటమ్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ అనే ఈ సబ్జెక్టుతో మన జీవితాలని సమూలంగా మార్చుకునే మరొక అద్భుతమైన అవకాశం ఇవాళ మన ముందుకు వచ్చింది. మనందరికీ తెలుసు, మన శరీరంలో షట్చక్రాలని ఉంటాయి. ఆ షట్చక్రాలలో ప్రవహించే శక్తే మన జీవితాన్ని నడిపిస్తుంది. ఇది జాగ్రత్తగా వినండి, మీకు మొత్తం చాలా విషయాలు అర్థమైపోతాయి. అంటే మన యొక్క ఈ రుణ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, భార్యాభర్తల గొడవలు, అనారోగ్యాలు, క్యాన్సర్లు, థైరాయిడ్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు మనకు అర్థం కాదు. ఇప్పటివరకు అర్థం కాల. చాలా సింప్లిఫై చేసి చెప్తున్నా వినండి. మన శరీరంలో ఉండే షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో వాట్లలో ప్రాణశక్తి ప్రవహిస్తుంది. ఆ ప్రాణశక్తికి ఏమాత్రం అడ్డంకులు ఏర్పడినా, ఆ ప్రవాహానికి ఏదైనా అడ్డు తగిలినా, ఆగిపోయినా, ఆయా శక్తి కేంద్రానికి ఏదైతే ఆ చక్రానికి ఏదైతే శక్తి ఉంటుందో ఆ మేరకు మనం కష్టాల్లో పడిపోతాం. ఒక చక్రానికి మన బంధాల్లో ఉండే శక్తి, ఆ చక్రానికి ఏదైతే శక్తి ఉంటుందో అది బలహీనపడినప్పుడు మన జీవితంలో ఆ రకమైన సమస్యలు వస్తాయి. కాబట్టి అలాంటి షట్చక్రాల్ని కనుక మనం తిరిగి ఉత్తేజితం చేయగలిగితే, వాటిని యథాస్థానంలోకి తీసుకురాగలిగితే, వాటి పని అది చేసుకునేలాగా కనుక చేయగలిగితే, బిలీవ్ మీ, ఈ సృష్టిలో మనకంటే గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు. అంటే ఒక దేవుడితో సమానమైన శక్తులు ప్రతి మనిషికి ఉంటాయి, అది నిజం. కాకపోతే వాటిని ఎలా మేలుకొల్పాలి, ఆ షట్చక్రాలను ఎలా ఉత్తేజనం చేయాలనేది మనకు తెలియకనే ఇన్నాళ్ళు ఈ అష్ట కష్టాలు, రైట్? సో ఇకపై మనం ఒక అద్భుతం జరగబోతుంది ఈ క్వాంటమ్ థెరపీ ద్వారా. ఈ క్వాంటమ్ థెరపీ ఈ షట్చక్రాల్ని ఎలాంటి మందులు, సర్జరీలు ఎలాంటివి లేకుండా హ్యాపీగా, ఆనందంగా అలా చూస్తుండగా వాటిని మేల్కొల్పబోతోంది. మరి అలాంటి అద్భుతమైన ఏదైతే క్వాంటమ్ థెరపిస్ట్ ఎవరో మనకు తెలుసు, జవేరియా గారు, ద గ్రేట్ జవేరియా గారు. ఇప్పుడు గత కొన్నాళ్ళుగా తెలుగునాట తన పేరు తెలియని వాళ్ళు ఉండరు బహుశా. క్వాంటమ్ థెరపీ అంటే ఇప్పుడు జవేరియా గారే. కొన్ని వందల మందికి తను అద్భుతమైన శక్తుల్ని పునరుత్తేజం చేస్తున్నారు. మరి ఈ యొక్క షట్చక్రాలని ఎలా మేల్కొల్పాలి, అసలు ఏ చక్రం ద్వారా ఏ సమస్య వస్తుంది, మనం ఎట్లా దాని ద్వారా లబ్ధి పొందాలో ఇవాళ తెలుసుకుందాం. మరి మీరు ఆలస్యం చేయకుండా వెంటనే మేడం ఫోన్ చేయాల్సింది, చేస్తారు కూడా. ఈ ఇంటర్వ్యూ అయిపోయేలోపే మీరు కాల్ చేస్తారు, చూడండి. రైట్ మేడం, నమస్తే. నమస్తే సార్, ఎలా హౌ ఆర్ యు సార్? గుడ్ గుడ్ అండి. ఏంటండి అసలు ఏం సబ్జెక్ట్ అసలు ఇది? అంటే నాకు ఇది చదవగానే మనం దీని మీద చేద్దామండి అంటే నాకు అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. వావ్, ఇది కదా అసలైన సబ్జెక్ట్. నాకు ఇన్నాళ్ళు నిజంగా అండి, అంటే ఈ షట్చక్రాలు ఏంటి, ఏం పని చేస్తాయి, ఇవన్నీ నాకు అర్థం కాల. మీరు చెప్పిన సబ్జెక్ట్ విన్నాక నాకు అప్పుడు ఓహోహో, అసలు మనిషి మొత్తానికి ఈ షట్చక్రాలే మూలాధారం. వాటిలో శక్తి ప్రవాహం ఆగకుండా ఉంటేనే మనం అద్భుతం, సూపర్. సో మరి నాకు అర్థం కదండి, ఇదంతా ప్రాచీన ఋషులు ఎప్పుడో చెప్పారు. అలాంటి ప్రాచీన ఋషులు చెప్పిన విషయానికి క్వాంటమ్ సైన్స్ని ఎలా అనుసంధానించారు, అసలు ఎలా? ఎస్ సార్. సో డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీ వన్, టు యూ సార్ అండ్ ఛానల్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరికి మన వాళ్ళకి బిగ్ 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 గ్రాటిట్యూడ్ టు యూ ఆల్. కాల్స్ వస్తున్నాయి అండ్ వీఆర్ అంటే 3 days కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటే కూడా వినట్లేదు. సో ఇమ్మీడియట్ గా కావాలి. అభిమానులు అందరూ ఒక లైక్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఇది ఋషులు మునులు కనుక్కున్నారు. దానికన్నా ముందు సో క్వాంటమ్, హౌ కనెక్టెడ్ చక్రాస్ విత్ క్వాంటమ్ అంటే సైంటిస్టులు కూడా ఎప్పుడైతే క్వాంటమ్ సైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారో, బిహేవియర్, మ్యాటర్, ఎనర్జీ, ఇట్స్ కంప్లీట్లీ చాలా చాలా అంటే వెరీ స్మాల్ స్కేల్లో ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీ ఆల్ ఆర్ ఎనర్జీ బీయింగ్స్. సో ఎనర్జీ అన్నది అందరికీ అర్థమైంది. ప్రతి ఒక్కటి యూనివర్స్లో ఉన్న ప్రతి అంటే ఒక లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ ఆల్సో ఫిల్డ్ విత్ ఎనర్జీస్ అన్నది అర్థం చేసుకున్నాం ఇంతవరకు. మరి మనకు చక్రాస్ అంటే ఇది స్పిరిచువల్ కనెక్షన్ కదా. సో స్పిరిచువాలిటీలో మాట్లాడతారు కదా, మరి క్వాంటమ్కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు?
అన్న క్వశ్చన్ మార్క్ చాలా Yes. మంచిగా మీరు Yes. ప్రశ్నించారు. థ్యాంక్ యూ. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. అబ్సల్యూట్లీ ఎనర్జీ అంటే 7 చక్రాస్తో కూడా అది ప్రవహిస్తుంది అనమాట. అవును. నాట్ ఓన్లీ 7 చక్రాస్ సార్, ద మెరిడియన్ పాయింట్ అంటే Mm. పాత్ వే అంటారు. ఓకే. 12 మెరిడియన్ పాత్ వేలో ఆల్మోస్ట్ 400 ఆక్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. సో నాట్ ఓన్లీ ఇన్ దట్ నాడీస్ కూడా 72,000 నాడీస్ ఉంటాయి. ఓకే. మన కంటికి అవి కనపడవు, అవును. బట్ వి ఆల్ ఆర్ అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, దాంతో లబ్ధి జీవితం పొందుతున్నాం, జీవితం నడుస్తుంది. నడుస్తూ ఉంది. సో వెన్ కమ్స్ టు క్వాంటమ్ అండ్ చక్ర అంటే ఎస్ అబ్సల్యూట్లీ 100% కనెక్ట్ ఉంది. ఎందుకంటే ఎనర్జీ ఫీల్డ్ త్రూ, వైబ్రేషన్స్ త్రూ మనం పనిచేస్తాం కాబట్టి క్వాంటమ్ సైన్స్ త్రూ. సో ఇది చక్రాస్కి క్వాంటమ్ సైన్స్కి కనెక్షన్ 100% ఉంది. ఓకే. వి కెన్ క్లియర్ ఇట్ బై వన్ త్రూ వైబ్రేషన్స్ అలాంగ్ Okay. విత్ ద క్రిస్టల్స్ కూడా ఇందులో నేను యాడ్ ఆన్ చేస్తున్నాను అన్నమాట. మరి క్రిస్టల్స్ అంటే అది కూడా స్పిరిచువల్ గా కదా అనే అవును, సందేహం అవును. చాలా మందికి వస్తుంది. కరెక్ట్. అవును. ఎస్, ఆ క్రిస్టల్ ఎలా అంటే ఎలా తయారవుతాయి, ఏ టెంపరేచర్లో తయారవుతాయి, ఏ భూమిలో అంటే లావా ఎక్కడైతే వస్తుందో అవును. అక్కడ అది క్రిస్టల్ క్లియర్గా వాటర్ కనెక్ట్ ఎప్పుడైతే అవుతుందో ఆ రకరకాలైన క్రిస్టల్స్ మనకు అమిథిస్ట్ కానివ్వండి, సో రెడ్ జాస్పర్ కానివ్వండి, ఇలా రకరకాలుగా సిట్రీన్ కానివ్వండి తయారవుతాయి అన్నమాట. ఓకే. ఇవన్నీ చక్ర హీలింగ్కి చాలా చాలా బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ రెమెడీస్లా పనిచేస్తున్నాయి చాలా కాలం క్రితం నుంచి. ఓ. సో ఒక కాంబోలా క్వాంటమ్ వైబ్రేషన్స్, క్రిస్టల్ అండ్ ఆల్ అవర్ మూలాధార చక్రకి సంబంధించిన ఫుడ్ కానివ్వండి, బీజమంత్ర కానివ్వండి, ఈ యొక్క కాంబోతో నేను ఒక కరికులం Wow. డిజైన్ చేసిన కాన్సెప్ట్ సార్ ఇది. ఓకే. ఎస్. సో సబ్జెక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న స్టోరీ అన్నమాట. ప్లీజ్. మనిషి ఫస్ట్ బేసిక్ నీడ్స్కి సో ప్రిఫరెన్స్ ఇస్తాడు. అవును. బేసిక్ నీడ్స్ క్లాత్, ఫుడ్, షెల్టర్. సో దీనికోసం చాలా చాలా ప్రయత్నిస్తాడు. ఇది ఎప్పుడైతే ఫిల్ఫిల్ అవుతుందో నెక్స్ట్ అంటే మూలాధార. వెన్ యువర్ మూలాధార ఈజ్ కంప్లీటెడ్ దెన్ హీ లుక్ ఫర్ ద జ్యూసెస్, టేస్ట్. అంటే లైఫ్లో స్వాదిష్టాన కరెక్ట్. టేస్ట్ చెయ్యాలి లైఫ్. సో అప్పుడు హీ విల్ రైస్ టు ద స్వాదిష్టాన చక్ర. అక్కడ కూడా ఫుల్ఫిల్మెంట్ జరిగింది. సో ఆ జ్యూసెస్ కూడా చూశాడు లైఫ్లో, టేస్ట్ లైఫ్ అంటే ఏంటి అన్న టేస్ట్ ఏంటి అది కూడా కంప్లీట్ అయ్యింది. దెన్ హీ వాంట్ టు సేవ్ ద మనీ, కెరియర్. సో దట్ ఈజ్ మణిపుర. అచ్చా. సో మణిపుర ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అంబానీ కావచ్చు, సో ఇంకా ఎవరెవరైతే హైయెస్ట్ ద సక్సెస్ మోస్ట్ ఉన్నారో కెరియర్ పాత్లో, వీళ్ళంతా కంప్లీట్ అంటే 365 డిగ్రీ యాంగిల్లో వాళ్ళ చక్ర అయితే పర్ఫెక్ట్గా బ్యాలెన్స్గా అయి ఉంటుందన్నమాట. ఓకే. అందుకే ఆ రీచ్కి, ఆ లెవెల్కి వాళ్ళు వెళ్ళుంటారు. అండ్ దెన్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ అంటే ఎప్పుడైతే ఏదో ఒకటి సాధించాలి సాధించాలి అనే అవును. తపనలో ఉంటారు కదా, అప్పుడు మణిపురకు కూడా కంప్లీట్ అయినప్పుడు దెన్ హీ విల్ లుక్ ఫర్ ద ఎవరు నిజాయితీగా నన్ను ప్రేమిస్తున్నారు, అంటే ఆస్తులున్నాయి, అవును. నాకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నాకంటూ అన్నీ ఉన్నాయి. సో హూ ఈస్ ద వన్ ట్రూలీ లవ్స్ మీ. ఆ ట్రూ లవ్ కోసం చూస్తాడనమాట, అంటే హార్ట్ చక్ర. సో హార్ట్ చక్ర కోసం ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ అంటే అన్నీ జరిగాక తర్వాత తన లైఫ్లో చేంజెస్ మనం చూసాం. సో హీ వెంట్ ఫర్ దట్. ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత ద పవర్ కమ్స్ ఫ్రమ్ ద థ్రోట్ చక్ర. సో ఒక్కరోజు 2000 के नोट आज से नहीं चलेंगे मेरे भाई और बहनों, ఇది విన్నామా? ఒక్కసారి కంపించిపోయాం కదా. అవును. సో హౌ దట్ పవర్ పొలిటీషియన్స్. సో ఇది ఎవరికైతే క్లియర్ కట్గా చాలా అంటే క్రిస్టల్గా ఉంటుందో వీళ్ళందరూ పొలిటీషియన్స్, స్పీకర్స్, యాంకర్స్. సో ఎవరికైతే వాక్చాతుర్యం ఎక్కువ ప్రదర్శించాలో వాళ్ళ వృత్తిలో ఈ చక్ర చాలా పర్ఫెక్ట్గా ఉంచుకోవాలన్నమాట. దెన్ ద హ్యూమన్ బీయింగ్ ఇది కూడా ఫిల్ చేశాక, ఇది కూడా ఫిల్ అయిపోయింది, సో డిజైర్ కంప్లీట్ అయ్యింది. దెన్ హీ విల్ గో ఫర్ ద విజన్. విజన్. సో దిస్ ఇస్ అ థర్డ్ ఐ చక్ర. థర్డ్ ఐ చక్రాలో విజన్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలన్ మాస్క్ కానివ్వండి, వార్న్ బఫెట్ కానివ్వండి, ఆ ఫ్యూచర్ విజన్స్. హౌ కెన్ వీ మేక్ ద బిలియన్స్, క్రోర్స్ టుగెదర్. సో వాళ్ళు పుట్టగానే ఎవరు మిలీనియర్స్ కానివ్వండి, బిలీనియర్స్ కానివ్వండి, ఒక్కసారి సర్వే చేస్తే పుట్టగానే వారు రిచెస్ట్ కాదు. దే సఫర్డ్ ఎలాట్.
దే ఆర్ సక్సెస్ఫుల్ మీన్స్ దే లెర్న్డ్ ఎలాట్ ఫ్రమ్ ద లైఫ్. ఓకే. ఆ విజన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక హ్యూమన్ బీయింగ్కి దెన్ హీ విల్ లుక్ ఫర్ ద పీస్, అ కంప్లీట్ సరెండరెన్స్. సో ఆజ్ఞా చక్రం That is- తర్వాత ఎస్ సార్, ఆజ్ఞా చక్రం. ఆ, దాని తర్వాత దిస్ ఇస్ సహస్రదల్ కమల్. ఓ హియర్ ఇస్ ద స్పిరిచువల్ గురూస్, స్పిరిచువల్ మాస్టర్స్ ప్లేస్ ఇది. ఓకే. సో స్వామి వివేకానంద, దాజీ కమలేష్ డి పటేల్, సో హజరత్ నిజాముద్దీన్ ఔలియా, ద గ్రేట్ పోప్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ అంటే ఒక రిలీజియన్, ఒక క్యాస్ట్, క్రీడ్కి సంబంధించిందే కాదు, ఎవరైతే ఎలివేటెడ్ సోల్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఈ చక్రాకి సంబంధించిన వాళ్ళు. సహస్రదల్ కమల్. ఎస్, అక్కడి నుంచి కూడా కాస్మిక్ చక్ర అనేది ఉంటుంది. దట్ ఈస్ సుప్రీం, దట్ ఈస్ ఎ యూనివర్సల్ సుప్రీం చక్ర అనమాట. ఇంకా అంతులేనంత ఎత్తుకి ఎదిగిపోతాడు మనిషి. సో దిస్ ఆల్ ఆర్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ పాయింట్స్ అంటారు దీనికి. ఈ అలైన్మెంట్ చాలా చాలా అవసరం ప్రతి ఒక్కరికి. ఎస్ సార్, యూ కెన్ ఆస్క్ నౌ. రైట్, సూపర్ చెప్పారండి నిజంగా. అంటే ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది అసలు చక్రాలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేవి. మరి ఇలాంటి చక్రాల్లో ఎందుకు సడన్గా శక్తి ప్రవాహం ఆగిపోతుంది, ఏంటి రీజన్స్ ఏంటి, అంటే సైంటిఫిక్గా ఏమైనా చెప్పగలరా? కరెక్ట్ సార్. సో నేను ఎప్పుడు చెప్తాను, థాట్, చాయిసెస్, బిహేవియర్. మీరు థాట్ ప్యాటర్న్ ఎప్పుడైతే రిపీటెడ్గా చేస్తూ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ అనుకోండి, యాంగ్జైటీ లీడ్స్ టు ఫియర్. ఆ ఫియర్ ఎప్పుడైతే మీరు చాలా భయపడుతూ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటారో అదంతా ఫెయిల్ అవుతాయి. అవన్నీ ఇమ్మీడియట్గా యాంగ్జైటీలో చేస్తున్న డెసిషన్స్ ఫెయిల్ అవుతాయి, ఫియర్తో ఉన్న ఏదైనా పని చేస్తున్నవి కూడా ఫెయిల్ అవుతాయి. When you are deciding something, your mind should be calm. Okay. Where it leads to, this is related to root chakra imbalance undi ani artham anamata. Oh. So how can we identify with the scientific ante through thought process, through their emotion we can diagnose it, we can analysis it. Oh. అంటే పురాణాల ప్రకారం కానీ యోగులు వీళ్ళందరూ ఏం చెప్తారంటే యోగా ధ్యానం ద్వారా చక్రాల్ని మేలుకొల్పొచ్చు, వాటిని పునరుత్తేజం చేయొచ్చు అని చెప్తారు. మరి మీరు ఈ క్వాంటమ్ హీలింగ్ అని కొత్తగా పట్టుకొచ్చారేంటి? దీంతో కూడా లేపొచ్చా, ఇలా లేపుతారు అసలు? ఎస్ సార్, చాలా మంచి ప్రశ్న. సో మీ క్వశ్చన్లోనే ట్విస్ట్ ఉంది. ఎస్, ధ్యానం ద్వారా డైరెక్ట్, ఇఫ్ యు ఆర్ డూయింగ్ దట్ పర్ఫెక్ట్ వే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే, మెడిటేషన్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ సహస్రదల్ కమల్కి రీచ్ అవ్వే ఛాన్సెస్ 100% ఉంటుంది. కానీ వీఆర్ జగ్లింగ్ విత్ అవర్ రొటీన్. సో మనం చిక్కుకుపోయాం సంసారంలో. అందుకనే ఒక్కొక్క ఎనర్జీ స్ట్రక్ అయినప్పుడు ఒక్కొక్క రూట్ చక్ర మనకి ఇబ్బంది కలుగుతుంది. ఆ ఎనర్జీ ఫ్లో లేని మూలానే ఇవన్నీ సఫరింగ్స్ కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట మన లైఫ్లో. నాట్ ఓన్లీ మెడిటేషన్ సార్, వీ కెన్ క్యూర్ విత్ ద, మీరు ఫుడ్ ద్వారా క్యూర్ చేయొచ్చు. సో చాంట్స్, సమ్ బీజ మంత్రం అంటారు, అంటే త్రూ యువర్ వైబ్రేషన్ ఆఫ్ వర్డ్స్ త్రూ వీ కెన్ హీల్, కలర్స్ త్రూ వీ కెన్ హీల్. సో క్వాంటమ్ సైన్స్ త్రూ, అంటే క్వాంటమ్ థెరపీ త్రూ కూడా వైబ్రేషన్స్ త్రూ ఇట్ విల్ వర్క్ ఇన్ 10x ఫాస్ట్. సో త్రూ వైబ్రేషన్స్ ఫ్రమ్ ద క్వాంటమ్ ఫీల్డ్ నుంచి కూడా మనం 10x ఫాస్టర్ మోడ్ లో దీన్ని హీల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కనెక్టింగ్ విత్ ధ్యానం కంటే కూడా పవర్ఫుల్, ఇది పవర్ఫుల్ అంటే ఇట్ సీమ్స్ టు బి వన్ ఆఫ్ ద టెక్నిక్. అండ్ కనెక్టింగ్ విత్ ద క్రిస్టల్ టు. సో క్రిస్టల్స్ ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తూ మీరు వైబ్రేషన్స్ తీసుకుంటున్నారో, ఆ హీలింగ్స్ తీసుకుంటున్నారో, ప్రతి ఒక్క చక్ర కూడా చాలా ఫాస్ట్గా మీరు క్యూర్ చేసుకోగలరు. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా మీరు గ్రాప్ చేయగలరు మీ బాడీలో. ఓకే ఓకే ఓకే, సూపర్. అండ్ ఇప్పుడు మూలాధార చక్రం ఉంది, అంటే ఎవరికైనా ఆర్థిక భద్రత, డబ్బులు, దానికి సంబంధించి శాసించేది మూలాధార చక్రం అంటారు. మరి డబ్బులు కావాలి, లేదంటే ఆర్థిక బాధలు, రుణ బాధలు ఉన్నాయి, ఏం చేయాలని ఆలోచిస్తున్న వాళ్ళకి మీరు ఎట్లా ఈ క్వాంటమ్ లెవెల్లో దాన్ని ఎట్లా సెట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ సార్. సార్ ఎప్పుడైతే అంటే డబ్బు ఇబ్బంది అంటేనే ఫస్ట్ అది డెట్సా, అంటే లేకపోతే ఎవరికైనా ఇచ్చి మోసపోయారా, ఓకే, లేకపోతే ఉన్న ఆస్తులు ఉంటాయి కానీ మనకు సేవింగ్స్ లేవు మేడం, వస్తుంది డబ్బు చాలా వస్తుంది కానీ సేవ్ చెయ్యట్లేదు మనం. సో ఇవన్నీ చాలా చాలా కోణాల్లో అనాలిసిస్ అనేది జరుగుతుంది సార్, అనాలిసిస్ చేస్తాం.
సో అనాలిసిస్ చేసిన తర్వాత ఒక్క ప్రక్రియ అంటే 4 డివిజన్స్ 4 స్కేల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఫ్రేమ్వర్క్లో ఒక్కొక్క పార్ట్ రిపిటేషన్ చేసి ఫస్ట్ వి విల్ కామ్ డౌన్ దేర్ మైండ్స్. ఎప్పుడైతే వాళ్ళ మైండ్ కామ్ డౌన్ అవుతుందో ఆ థాట్ ప్రాసెస్ కూడా రైట్ వేలో నడుస్తుంది. సో వెన్ యు ఆర్ థింకింగ్ ఇన్ ఎ రైట్ వే యూ విల్ టేక్ ద డెసిషన్స్ ఇన్ ఎ రైట్ వే. సో ఎప్పుడైతే డెసిషన్స్ మీరు కరెక్ట్ తీసుకుంటారో మీ రిజల్ట్స్ కూడా అద్భుతంగా సక్సెస్ఫుల్గా అవుతాయి అన్నమాట. అంతే డిఫరెన్స్ సార్. అంటే ఎట్లా ఫ్రీక్వెన్సీ రీప్రోగ్రామింగ్ చేస్తారా? అబ్సల్యూట్లీ. ఫ్రీక్వెన్సీ రీప్రోగ్రామింగ్ అంటే ఫస్ట్ వి విల్ అంటే గ్రాటిట్యూడ్ అనేది హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. సో అది మర్చిపోయి చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. వస్తువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఏదైనా ఫుడ్ కానివ్వండి, వాటిపైన ధ్యాస వెళ్ళదు. ఏది లేకుండా అంటే లేనిదో దానిపైనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఫస్ట్ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే వీళ్ళు లెర్న్ చేస్తారో అప్పుడు హయ్యర్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళే ఛాన్సెస్ 100% ఉంటుంది. దెన్ దే విల్ నో దట్ ఓకే వాల్యూ ఆఫ్ ద లైఫ్, వాల్యూ ఆఫ్ ద థింగ్స్, వాల్యూ ఆఫ్ ద పీపుల్ ఎప్పుడైతే వీళ్ళకి తెలుస్తుందో అప్పుడు ప్రవర్తన కూడా మారుతుంది. ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో ఆటోమేటిక్ థింకింగ్ కెపాసిటీ మారుతుంది, ఎమోషన్స్ కూడా చేంజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇట్ మేక్స్ ఈజీ టు ఓవర్కమ్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. స్వాదిష్టాన చక్రం ఏం పని చేస్తుంది మేడం? ఎస్, రిలేషన్షిప్ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో ఇవన్నీ అంటే ఇంకా మనకు స్వాదిష్టాన అండ్ మణిపూర చక్ర రిలేటెడ్ ఇష్యూస్, డయాబెటీస్, కోరికలు, సో డిజైర్స్, అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఒక రకంగా బాధపడుతూ ఉంటారనమాట. నేను అది అనుకున్నాను, సాధించలేకపోయాను, ఇది అనుకున్నాను ఆ రోజు, అది జరగలేదు. సో ఇదంతా రిపీటెడ్ థాట్స్ వల్లనే యాంగ్జైటీ, ఫియర్ క్రియేట్ అవ్వి సో అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్లా మారి డయాబెటీస్ అనేది వస్తుంది. దిస్ రిలేటెడ్ టు దిస్ జలసీ కానివ్వండి ఎక్కువ అవుతుంది మనిషికి. సో జలసీ ఎందుకు ఎక్కువ అవుతుంది? నేను చెయ్యలేకపోయాను, వాళ్ళు చేస్తున్నారు, ఎందుకు అనే ప్రశ్న వాళ్ళకు డిసీజెస్ రూపంలో క్రియేట్ అయ్యి వాళ్ళకి నాశనం చేస్తుంది అన్నమాట. అంటే ప్రతి ఒక్కరూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాకు జలసీ లేదు అనొచ్చు. ఒక్కసారి ఊహించండి, మీరు ఏదైతే కోరికలు కోరుకున్నారో అవన్నీ తీర్చాయా? ఎన్నిసార్లు రిపీటెడ్గా థింక్ చేస్తున్నారు దాని గురించి? నౌ ఐఎమ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ పీస్ఫుల్గా నేను బ్రతుకుతున్నాను అంటే ఆటోమేటిక్గా మీ డయాబెటీస్ అనేది క్యూర్ అవ్వే ఛాన్సెస్ 100% ఉంటుందన్నమాట. అండ్ దిస్ లీడ్స్ టు బోత్ చక్రాస్, స్వాదిష్టాన, మణిపూర. డయాబెటీస్ రిలేటెడ్ టు దిస్ బోత్ చక్రాస్. స్వాదిష్టానంలో భార్యాభర్తల గొడవలు కూడా సాల్వ్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ ఎస్. ఎప్పుడైతే ఇద్దరు అంటే చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, కమ్యూనికేషన్ ఎనర్జీ అసలు అంటే చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంది, అయినా సరే ఏదో ఒక కౌన్సిలింగ్ తీసుకుందాము, ఏదో ఒక ఒపీనియన్ తీసుకుందాము అన్న థాట్ ఇద్దరికి వచ్చిందంటే వీ కెన్ హీల్ దెమ్. స్వాదిష్టాన చక్రకి హీల్ చేయొచ్చు. లేదు ఒకరికి మాత్రమే ఉంది, ఇంకొకరు డైవర్స్ కావాలి అంటున్నారు, దిస్ ఈజ్ అ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అనమాట. ఫస్ట్ వీళ్ళు హీల్ అవ్వి తర్వాత వాళ్ళకి హీల్ చేయొచ్చు. లేదు ఇద్దరు డైవర్స్ తీసుకోవాలి, బట్ విత్ ఇన్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వెళ్ళాలి. ఎవరి అంటే జీవితం వాళ్ళు బ్రతకాలి హ్యాపీగా, బట్ డివైడ్ అయిపోవాలి అంటే కూడా ఇక్కడ కూడా పనిచేస్తుంది స్వాదిష్టాన. ఎందుకంటే ఎప్పుడైతే స్వాదిష్టాన చక్ర క్లియర్ చేసుకోకుండా ఇవన్నీ జరుగుతాయో సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళతో కూడా ఇబ్బందులు చూస్తారు. సో అంటే 2-3 పెళ్లి చేసుకునేది ఎందుకేనా? సేమ్ సార్, సేమ్ రిపిటేషన్ ఉంటుంది. ఎందుకంటే థాట్ ప్రాసెస్ అలానే ఉంటుంది. వాళ్ళు అలా అంటే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఒక్కసారి మోసపోయాక, ఒక్కసారి జరిగిన తర్వాత ఆ సేమ్ ప్లేస్లో సేమ్ అంటే హస్బెండ్ అనే రూపంలో లేకపోతే వైఫ్ అనే రూపంలో మనిషి కనపడితే సేమ్ అదే ఏదైతే పాస్ట్లో జరిగిందో వీళ్ళు కూడా అలానేనేమో, దీనికి అర్థం అదేనేమో, అప్పుడు అలా జరిగింది కదా సేమ్ ఇది కూడా. సో అలాంటి థాట్ ప్రాసెస్ త్రూనే చాలా వరకు ఈ రిలేషన్ కూడా తింటుంది. వెన్ యు ఆర్ అబ్సల్యూట్లీ క్లియర్ విత్ ద స్వాదిష్టాన, దెన్ యూ కెన్ షిఫ్ట్ యువర్ థాట్ ప్రాసెస్, బ్రెయిన్ ప్యాటర్న్స్. రైట్. మణిపూరక చక్రం, మణిపూరక చక్రం అంటే డబ్బు లేదంటే పిరికిదనం, భయం, ఆందోళన ఇలాంటి వాళ్ళని స్ట్రాంగ్ చేస్తుందండి అది? ఎస్ సార్.
సో మణిపుర చక్ర రిలేటెడ్ టు కెరియర్, గ్రోత్, ఓ సేవింగ్స్. ఎవరైతే డబ్బు బాగా సంపాదించాలి, సేవింగ్ చేయాలి, సో మనకు ఆస్తిపరులు అవ్వాలి మనం అని కోరుకునే వాళ్ళు ఈ చక్ర మస్ట్ అండ్ షుడ్గా స్ట్రాంగ్ చేసుకోవాలి మీరు. ఇందులో ఎనర్జీ ఎంత పవర్ఫుల్గా నింపుతారో అంత ఆ, మీరు సక్సెస్ అనేది మీ లైఫ్లో చూస్తారు. డబ్బు అంటే మనీ జోన్లో. సో ఫియర్స్ అండ్ యాంగ్జైటీ అంటున్నారు కదా సార్ మీరు. ఫియర్స్ అండ్ యాంగ్జైటీ రిలేటెడ్ టు రూట్ చక్ర. ఓకే. కెరియర్లో ఎప్పుడైతే మీకు ఇబ్బందులు, తర్వాత వచ్చేసి చేస్తున్న పనిలో అడ్డంకులు ఇవన్నీ వస్తున్నాయో, దిస్ రిలేటెడ్ టు బోత్ అనమాట, మణిపుర అండ్ రూట్ చక్ర. దిస్ ఓకే. బోత్ యూ హ్యావ్ టు క్లియర్ అవుట్. సో మణిపుర చక్ర కూడా మీకు యా. ఎల్లో కలర్లో ఉంటుంది. ఆహా. ఎల్లో కలర్స్ కూడా రూట్ Okay. చక్ర ఈజ్ ఇన్ రెడ్ కలర్. ఆహాహా. తర్వాత స్వాదిష్టాన ఈజ్ ఇన్ ఆరెంజ్. ఓకే. మణిపుర ఈజ్ ఇన్ ఎల్లో. హార్ట్ చక్ర ఈజ్ ఇన్ గ్రీన్. థ్రోట్ చక్ర స్కై బ్లూ. దిస్ ఇస్ అ డార్క్ బ్లూ అండ్ దిస్ వన్ ఈజ్ అ పర్పల్. Oh. కలర్స్ కూడా చాలా మ్యాటర్ చేస్తాయి మన లైఫ్కి. డే కూడా అంటే సోమవారం యు ఆర్ వేరింగ్ సంథింగ్ వైట్, దట్ విల్ ఎక్సలెంట్. మంగళవారం ఆరెంజ్. బుధవారం గ్రీన్ ఆర్ వైట్ అగైన్. థర్స్డే దట్ ఈస్ ఆల్సో ఆరెంజ్ ఆర్ ఎల్లో. ఫ్రైడే వైట్. సాటర్డే బ్లాక్. సండే ఎల్లో. సో అంటే షుగర్ లాంటి డిసీజెస్ కూడా ఈ మణిపూరక చక్రంలో డ్యామేజ్ వల్లనే వస్తాయండి ఇవన్నీ? అవును సార్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎందుకు అచ్చచ్చా. వస్తాయి? ఓకే. సో ఇమోషన్స్, ఆ ఇమోషన్ విపరీతంగా మన బాడీలో ఉంటుంది కాబట్టి దట్ దట్ బ్లాక్స్ యువర్ మణిపూర అండ్ స్వాదిష్టాన బోత్. అచ్చా. ఓ. సో ఈ రెండు చక్రాలు మీరు ఎప్పుడైతే క్లియర్గా హీల్ చేసుకొని కొన్ని టెక్నిక్స్ త్రూ, నాట్ ఓన్లీ హీలింగ్, కొన్ని అంటే మనం తింటున్న తిండి కానివ్వండి, ఆలోచన విధానం కానివ్వండి, చేంజ్ చేసుకున్నప్పుడు టెక్నిక్స్ త్రూ మీరు హీల్ చేసుకోవచ్చు. డయాబెటీస్ని కూడా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ ద మెడిసిన్. దట్ మెడిసిన్ విల్ రిడ్యూస్. సో Oh. డోసెస్ తగ్గొచ్చు కానీ మెడిసిన్ మాని ఇది ఒక్కటే చెయ్యండి అన్నది తప్పు. వండర్ఫుల్ వండర్ఫుల్ అండి. ఇలా చెప్పడం కావాలి మాకు. ఎస్ సార్. ఎందుకంటే మొత్తం వచ్చేయండి అన్ని ఆపేయండి అంటారు కొందరు. నో, దట్ ఈస్ Nice, అబ్సల్యూట్లీ nice, రాంగ్ సార్. nice. సో అనాహత చక్రం ప్రేమ కరుణకి అదొక సెంటర్ అంటారు కదా. ఏం చేస్తుంది మేడం అది? సార్ ఇట్స్ ఏ గ్రీన్ కలర్. ఓకే. ఇట్స్ ఎన్ ఏ గ్రీన్ కలర్ సార్. ఇట్స్ అ ప్యూరిటీ ఆఫ్ లవ్ అన్నమాట. ఓ. ఫస్ట్ మదర్స్ లవ్ ఐ కెన్ సే, Hmm. దెన్ గురు. వీళ్ళిద్దరే మన లైఫ్లో చాలా 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 ప్యూరిటీ అండ్ అన్లిమిటెడ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్. అక్కడి నుంచే మనము పొందగలం అనమాట. ఈ చక్ర హీల్ అవ్వాలంటే ఆర్ యూ ఆర్ డూయింగ్ సమ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్? ఓకే. హౌ ఇస్ ద రిలేషన్ విత్ యువర్ మదర్? ఓ. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మని చాలా మంచిగా చూసుకుంటున్నాడు, ప్రేమిస్తున్నాడు, చాలా కేర్ చేస్తున్నాడు. సంథింగ్ ఇఫ్ హీఈస్ ఫార్ అవే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, ఎలా ఉంది, తిన్నావా, ఏంటి అని కేర్ చేస్తున్నాడంటే భార్యని ఆటోమేటిక్గా మంచిగా చూసుకుంటాడు. సూపర్. ఓకే. అదర్వైజ్ హీ హ్యాస్ ఎ ప్రాబ్లం విత్ హిజ్ వైఫ్ టు. రైట్. చూసుకోరు అమ్మాయిలు, జాగ్రత్త. అబ్బాయిని ఎంచుకునే ముందు వాళ్ళ అమ్మతో ఎలా ట్రీట్ చేస్తున్నాడు, అమ్మని కేర్ చేస్తున్నాడా లేదా, అమ్మ గురించి అడగండి ఫస్ట్. దెన్ యూ విల్ నో అబౌట్ హిమ్. మేడం మీ ఆడవాళ్ళే గొడవ చేస్తారు మీ అమ్మతో. ఏంటి ఇంకా కూడా నీకు ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతావా, నేను చెప్పినట్టు వినని గొడవ చేస్తారు కదండి. ఎస్ సార్, అది అప్పుడు ఎలా డీల్ చేయాలి? అబ్సల్యూట్లీ. Mm. ఇలాంటివి కూడా వస్తాయి. Yeah. సో క్లాషెస్ వచ్చినప్పుడు కొన్ని లైక్స్ అండ్ డిస్లైక్స్ ఉంటాయి సార్. Correct. సార్ మనం మనుషులం సార్. జస్ట్ పాత్రలు మన ఇంట్లో ఆ వెజల్స్ కూడా సౌండ్ చేస్తుంది. అంతే కదా. దే డోంట్ హ్యావ్ లైఫ్ కదా. అవును. సో అవి కూడా సౌండ్ చేస్తాయి. మనం మనుషులం. అవును. క్లాషెస్ వచ్చినప్పుడు కొన్ని నచ్చవు, ఆ కొన్ని పాత్రలు నచ్చవు. ఇంకా ఎక్కువ సౌండ్ చేస్తాయి. సో దే విల్ అంటే ఆ రోజు అలా అంది కదా, తనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు. Yes, అవును. తన మాట వింటున్నాడు, Yes. నా మాట వినట్లేదు. అప్పుడు కుక్కర్ సౌండ్ వస్తుంది. బేల్ సౌండ్. సో ఇలాంటివి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. కరెక్ట్. బట్ హీఈస్ ద జెన్యూన్ పర్సన్. యూ కెన్ ట్రస్ట్ హిమ్ 100%. ఓకే. దట్ ఐఎమ్ టెల్లింగ్. వావ్. సో అమ్మను ప్రేమించగలిగేవాడు ఎవరైనా భార్యను అంతే సమానంగా గొప్పగా ప్రేమిస్తాడు. 100%. సూపర్ సూపర్. సో ఇదే అనాహత చక్రం విషయానికి వస్తే మ్యామ్,
ఈ పాస్ట్ లైఫ్లో జరిగిన అంటే లైక్ పాస్ట్ లైఫ్ ట్రామాస్ కానీ Patterns, లేదంటే yes. చైల్డ్హుడ్ ట్రామాస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటితో వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతుంటారు, నరకయాతన అనుభవిస్తుంటారు. అలాంటి వాళ్ళని ట్రీట్ చేయొచ్చా? దిస్ ఇస్ అంటే ఇది ఎలా చెప్పొచ్చు అంటే పాస్ట్ లైఫ్ అంటారు, ఆ, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్స్, అవును. పాస్ట్ మెమరీ ఎస్, డిలీషన్స్, ఎస్. అండ్ తర్వాత రీజినివేషన్, ఓ, ఇవన్నీ చెయ్యొచ్చు త్రూ క్వాంటమ్. ఓ, సో ఒక్క సెషన్ వచ్చి హీల్ అయిపోవాలి అని అవును. వస్తున్నారంటే రాకండి, ఓకే, రైట్, మీ డబ్బులు పెట్టకండి ఈవెన్ ఫర్ ద కన్సల్టేషన్. వెరీ గుడ్. సో యూ హ్యావ్ టు జర్నీ విత్ మీ కరెక్ట్. 21 days ఆర్ 40 days మీరు నాతో జర్నీ చేస్తున్నారంటే అబ్సల్యూట్లీ యు ఆర్ మేకింగ్ ద చేంజ్ ఇన్ సో యువర్ జర్నీ లైఫ్. అంటే ఏంటో చెప్పండి, లేదనుకోండి మళ్ళీ మీ ఇంటి ముందు టెంట్ వేసుకుని ఉంటారు. అలా నాతో కాదు. జర్నీ చేయడం అంటే ఎస్, చాలా వరకు 21 daysలో కొన్ని సెషన్స్ లైవ్ ఉంటాయి, అవి అటెండ్ అవ్వి కరెక్ట్. మీకు కొన్ని టెక్నిక్స్ ఆన్లైన్లో నేర్పించడం ఆన్లైన్లో జరుగుతుంది. ఆన్లైన్లో ఆన్లైన్లో ఎస్, త్రూ కరెక్ట్. ఆన్లైన్ త్రూ జూమ్. సో టెక్నిక్స్ నేర్పించి ఆ తర్వాత 21 days సో ఏదైతే మీరు అసైన్మెంట్ ఇస్తామో అదంతా ఫాలో అప్స్ చేస్తాము. సో పాటిస్తున్నారా లేదా, అట్ ద ఎండ్ ఎంత చేంజ్ వచ్చింది 21 daysలో, ఇది కూడా ఒక అనాలిసిస్ చేసి తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కూడా మీరు యు ఆర్ గెటింగ్ సంథింగ్ ఎల్స్ అంటే కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ, బట్ యూ హ్యావ్ టు ఫర్ ట్రావెల్ ఎవర్, మీ ఫర్ ఎవర్, యా, ఫర్ ఎవర్. ఎస్. సూపర్, సో సూపర్. ఇది అంటే నేనంటే నా దగ్గరకే రమ్మని కాదు, ఎవరైతే హీలర్స్ ఉండారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి మీరు హీల్ చేసుకోవచ్చు, బట్ మేక్ యువర్ లైఫ్ ఈజీ అండ్ యాక్సెసిబుల్ టు ద నేచర్. అప్పుడే మీరు చాలా ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకగలరు. వావ్. సో వెన్ హీలింగ్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో లైఫ్లో అనుకున్నది ఒక్కటి, కానీ చాలా వరకు సార్ మనీ గురించి లేకపోతే వేరే వాటి గురించి వస్తారు, అవును. బట్ దే ఆర్ అచ్చా, సీయింగ్ ద రిజల్ట్స్ ఇన్ రిలేషన్షిప్స్. ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ వర్క్ జరగాలి, ఓకే. అది క్లియర్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనీ బ్లాక్స్ కూడా క్లియర్ అవ్వి సెట్ అవుతుంది అనమాట లైఫ్. ఓహో. సో దిస్ ఆల్ కాంబో అనమాట. ఎవరైతే నాతో పాటు అంటే నా దగ్గరకు వస్తున్నారో మేక్ ఏ డెసిషన్ 1 సెషన్లోనే, అంటే 1 సెషన్లో మీరు కంప్లీట్గా క్లియరెన్స్ ఆఫ్ బ్లాక్స్ జరుగుతుంది, కామ్ డౌన్ అవుతుంది మైండ్, అండ్ వెంటనే మీరు కూడా అది చూస్తారు. అంటే ఎనర్జీ వెళ్ళే సెన్సెస్ కానివ్వండి, ఓకే. ఇవన్నీ మీరే చెప్తారు. ఓ, ఇది ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఇప్పుడు. సో వీ కెన్ సీ ద ఫీడ్బ్యాక్ సార్, నేను అవునా? తెచ్చాను. ఎస్. సూపర్. క్వాంటమ్ హీలింగ్ లో జాయిన్ అయిన తర్వాత నేను నా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చేయగలుగుతున్నాను. సో అది చాలా హెల్ప్ఫుల్ గా నాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు చేసిన హీలింగ్ లో కూడా చాలా రిలాక్స్డ్ అయ్యాను మీరు జవీరా గారు. సూపర్, థ్యాంక్ యూ. అండ్ విశుద్ధ చక్రం, సార్. సో దీన్ని ఎట్లా అంటే చాలా మందికి భావ వ్యక్తీకరణ చెప్పలేరు కదా, అట్లాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందా? నాకు తెలిసి థైరాయిడ్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి ఈ విశుద్ధ చక్రం దెబ్బతింటే అని విన్నాను నేను. ఎస్ సార్, కరెక్టేనా? 100% వన్ ఆఫ్ ది రీజన్. ఓ, ఆడవాళ్ళకు చాలా మంది అంటే నో చెప్పలేరు అనమాట, కరెక్ట్. అండ్ సఫరింగ్స్ అంటే నో చెప్పలేక భర్తకి సమాధానం ఇవ్వలేక ఇప్పుడు అలా తగ్గాయి అవి, అంటే ఈ కాలంలో కూడా అలా తగ్గాయి. ఉన్నారా? అదే అదే అమ్మాయి. చెప్తున్నా. అప్డేట్ కాలేదు. యు ఆర్ హ్యాపీ Yes, టు yes. లిసన్ దట్. అంటే మీరు అప్డేట్ కాలేదేమని భయం వేసిందా? కానీ ఉన్నింది. ఓకే. పాతకాలం అంటే కూడా ఒక 10-15 years క్రితం కూడా సార్ చాలా వరకు ఆన్సర్స్ ఇవ్వలేక అవును. చాలా మంది బాధపడ్డారు. ఆ ఇమోషన్ స్టక్ అవ్వి ఈ థైరాయిడ్ గ్లాండ్స్ పైన పడుతుంది అన్నమాట. గుటుకులు ఓ. మింగుతారు కదా, అచ్చా, ఇక్కడ పడుతుంది ప్రెషర్, దెన్ దట్ లీడ్స్ టు థైరాయిడ్. ఓకే. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఎప్పుడైతే మీరు థ్రోట్ చక్ర క్లియర్ చేసుకుంటారో అప్పుడు యూ విల్ ఫీల్ ఫ్రీ. అండ్ థైరాయిడ్ ఎవరికైతే ఉందో వీళ్ళకి ఒక టిప్ ఇస్తున్నాను. ఏ ఎమోషన్ వచ్చినా కూడా రాయండి, టేర్ చేయండి పేపర్, అంటే చింపండి. ఓహో. ఆ ఎమోషన్ రాయండి, చింపండి. ఇది ఎన్నిసార్లైనా డేలో చేయొచ్చు, జస్ట్ సీ ద రిజల్ట్స్. సో మీరు నోటి త్రూ ఆ ఎమోషన్ బయట పెట్టలేకపోతున్నారు, కానీ రాత ద్వారా ఆ ఎమోషన్ బయటకు వస్తుంది, యూ విల్ ఫీల్ రిలాక్స్. అంటే భావ వ్యక్తీకరణ కూడా సెట్ అయిపోతుంది ఈ లెక్కన. అబ్సల్యూట్లీ. Okay. వెన్ యువర్ ఎమోషన్స్ ఆర్ క్లియర్, సూపర్. ఎనర్జీస్ ఆర్ ఫ్లోయింగ్ కంప్లీట్లీ, దెన్ యు ఆర్ హ్యాపీ, యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ Correct. యువర్ లైఫ్. సో అంటే ఇప్పుడు నలుగురిలో మాట్లాడాలంటే భయపడతారు కొందరు, ఇంటర్వ్యూలు అటెండ్ చేయాలంటే భయపడతారు. ఇట్లాంటి వాళ్ళను కూడా ఈ విశుద్ధ చక్రాన్ని సెట్ చేస్తే అన్ని సెట్ అయిపోతాయా? ఎస్ సార్, నాట్ ఓన్లీ థ్రోట్ విశుద్ధి చక్ర, దే హ్యావ్ టు క్లియర్ ద ఫస్ట్ మూలాధార చక్ర.
అచ్చా. మూలాధార చక్రా నుంచి వీరు క్లియర్ చేసుకుంటూ తర్వాత థ్రోట్కి రావాలి. ఓకే. సో ఇది చెయ్యకుండా జస్ట్ అంటే నాకు టాలెంట్ ఉంది అని వచ్చేస్తారు, కానీ ఫియర్ వల్ల అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. మణిపూర చక్రం ఉంటేనే మళ్ళీ ఇక్కడి దాకా విశుద్ధ దాకా రావాలి. మణిపూర కూడా సెట్ చేసుకోవాలి కదండి. కొంతమంది స్పిరిచువల్ స్టేట్ కూడా వెళ్ళిపోతారు సార్. ఓ. ఇవన్నీ ఉంటాయి, కొన్ని బ్లాగ్స్ ఇవన్నీ ఉంటాయి, అన్నీ అంటే నాకు ఏం అవసరం లేదు, నథింగ్ మ్యాటర్స్ అన్నట్టు లైఫ్స్ లీడ్ చేస్తూ ఉంటారు అనమాట. Okay. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు లైఫ్లో. ఓకే. బట్ వెన్ కమ్స్ టు మటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువల్, బోత్ వీ షుడ్ బ్యాలెన్స్ ద బోత్. అదర్వైజ్ ఎందుకంటే ఇవి రెండు పక్షికి మనకు వింగ్స్ లాంటివి. ఓకే. సో ఒక బర్డ్ వింగ్స్ అన్నమాట, Hmm. మటీరియలిస్టిక్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్. Wow. యూ షుడ్ నాట్ లివ్ ఒక్కటి వదిలేసి ఒకటి చేస్తే మీరు ఎగరలేరు. Hmm. సో దీస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ Okay. ఫోకసింగ్ ఆన్ బోత్, బ్యాలెన్సింగ్ ఎవ్రీథింగ్, దెన్ యూ ఫ్లై చాలా మంచిగా ఫ్లై చేస్తారు అండ్ హైట్స్కి వెళ్ళే ఛాన్సెస్ 100% ఉంటుంది. సూపర్. ఈ 0 పాయింట్ స్టేట్ అంటే ఏంటి మేడం? జీరో మీరు చెప్తుంటారు కదా, కరెక్ట్ ఏంటి 0 పాయింట్ స్టేట్? సార్, నథింగ్నెస్ సార్. అక్కడ అసలు 0 పాయింట్ స్టేట్ అంటే ఏంటంటే, ఇంకా క్లియర్ కట్గా అర్థం కావాలంటే ఒక పాండ్ అనుకోండి, నీటితో నిండిన పాండ్, అవును. క్లియర్ క్రిస్టల్గా అందులో సూర్యకిరణాలు, చుట్టూ ఉన్న గ్రీన్ ట్రీస్, తర్వాత ఆ స్కై బ్లూ కలర్లో ఉన్న స్కై, క్లౌడ్స్, వైట్ క్లౌడ్స్, ఇవన్నీ మనకు అద్దంలో ఎలా అయితే కనపడతాయో అవన్నీ ఆ పాండ్ లో ఉన్న వాటర్లో మనం చూడొచ్చు. ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. వెన్ యు ఆర్ థ్రోయింగ్ అ స్మాల్ పిన్, దట్ మేక్స్ అ రిపుల్. అవును, కరెక్ట్. సో ఎప్పుడైతే బేస్ లెవెల్ కామ్గా పీస్ఫుల్గా ఉంటుందో అదే మన యాక్చువల్ నేచర్, ప్రతి హ్యూమన్ బీయింగ్ది కూడా ఓకే. ఆ లెవెల్లో వర్క్ చేస్తుంది క్వాంటమ్ హీలింగ్. సో మనకు ఆయుర్వేదం కానివ్వండి, అలోపతి కానివ్వండి, అలోపతి వర్క్స్ ఆన్ ఆటమ్ లెవెల్. సో మనకు హోమియోపతి కానివ్వండి, ఆయుర్వేదిక్ కానివ్వండి, సో ఇవన్నీ నానో పార్టికల్ లెవెల్లో పనిచేస్తాయి. అండ్ ఆర్గాన్ లెవెల్లో అలోపతి పనిచేస్తే అండ్ కొన్ని పనిచేస్తుంది. అండ్ తర్వాత సౌండ్ హీలింగ్స్ కానివ్వండి, ఇతర ఏదైతే మనకు థెరపీస్ ఉన్నాయో అవన్నీ వేవ్ లెవెల్లో పనిచేస్తుంది. మరి క్వాంటమ్ ఎక్కడ పనిచేస్తుంది? 0 పాయింట్ స్టేట్లో పనిచేస్తుంది. దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ది రూట్, దట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఆ లెవెల్లో మీరు వర్క్ చేస్తున్నారు, హీలింగ్ తీసుకుంటున్నారు అంటే జస్ట్ ఇమాజిన్ యువర్ ఫ్యూచర్, జస్ట్ ఇమాజిన్ యువర్ రిజల్ట్స్. సో ఇట్ టేక్స్ టైం మేబీ, కానీ ఖచ్చితంగా 100% రిజల్ట్ అనేది క్వాంటమ్ ఫీల్డ్లో ఉంటుంది. ఎందుకంటే రూట్ బేస్ లెవెల్లో మీరు వెళ్ళి అక్కడ హీలింగ్ తీసుకుంటున్నారు, అక్కడ హీల్ చేస్తున్నారు, కాబట్టి మీ ప్రాబ్లంకి సొల్యూషన్ 100% వస్తుంది. సో అంటే ఇది ఆజ్ఞా చక్రం కిందకి వస్తుందండి ఇదంతా? సార్ రూట్ చక్ర కింద ఇంకా Okay. స్టార్ చక్ర అనేది ఉంటుంది సార్. ఓకే. స్టార్ చక్ర కింద కూడా ఇంకా స్పేస్ ఉంటుంది. ఓ. దట్ ఈస్ అ నథింగ్, అ కంప్లీట్ స్పేస్ జోన్, ఓకే. నథింగ్నెస్ అంటారు. థర్డ్ ఐ Third eye చక్ర chakra. ఉంది కదా. సో ఇది అతీంద్రియ శక్తి కదా, అందరికి ఉండదు కదండి, దాన్ని కూడా మేలుకొల్పొచ్చా? ఎస్ సార్, మెడిటేషన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారు సార్, ఓకే. ఇక్కడ థర్డ్ ఐ చక్ర అంటే యూట్యూబ్ లో ఇక్కడంతా పిక్చర్స్ అవును. ఐస్ పిక్చర్ అవును, చేసి వేస్తారు, అవును, అవును, అదే అంటున్నా. ఇంకో కన్ను రాదు. బట్ కాన్షియస్ లెవెల్లో, సబ్ కాన్షియస్ లెవెల్లో, సూపర్ కాన్షియస్ లెవెల్లో కొన్ని సెన్సరీస్ మీకు ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓ. పీనియల్ గ్లాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. పీనియల్ గ్లాండ్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో అప్పుడు మీకు సెన్సరీ లెవెల్ 100% ప్యూరిఫైగా పనిచేయడం జరుగుతుంది. ఆ సెన్సరీ లెవెల్ ఎప్పుడైతే పనిచేస్తుందో అంటే ఇప్పుడు కొన్ని నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది, కొన్ని గంటల తర్వాత ఏం జరుగుతుంది, కొన్ని నెలలు అంటే ముందు ఏం జరుగుతుంది అన్నది ఫస్టే మనం ఊహించవచ్చు. ఓ. అంత కెపాసిటీ ఒక మనిషికి వస్తుంది అబ్బా, త్రూ అబ్బా. థర్డ్ ఐ చక్ర. ఈవెన్ ఇప్పుడు Okay. గురూస్, స్పిరిచువల్ గురూస్ కానివ్వండి, వీళ్ళకందరికీ ఆటోమేటిక్ సార్, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సార్ చెప్తాను, వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తారా, ఏదైనా బిజినెస్ చేస్తారా, జస్ట్ కూర్చొని ఒక వాక్యం చెప్తారు, ఆ పీపుల్ లక్షల్లో ఇంప్లిమెంట్ చేస్తారు. లక్షల మంది జస్ట్ ఇంప్లిమెంట్ దేర్ స్టేట్మెంట్, దేర్ వర్డ్స్. ఓకే. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? జస్ట్ ఇమాజిన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ థ్రోట్. అండ్ ఆజ్ఞా చక్ర అంత పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి ఆ కాన్షియస్ లెవెల్లో వాళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి దట్ ఇంప్లిమెంట్స్ దేర్ లైఫ్స్ అండ్ అవి జరుగుతాయి కూడా. ఓ. ఇంకొకటి కూడా విన్నాను నేను, అంటే
వైద్య శాస్త్రంలోకి ఈ వ్యాధి నయం కాదు, ఈ జబ్బుని ఏం చేయలేము అని చెప్పిన వాటిని కూడా ఈ యొక్క షట్ చక్రాలని మేల్కొలిపి మన క్వాంటమ్ థెరపీ ద్వారా నయం చేయొచ్చు అని విన్నాను. నిజంగా సాధ్యమండి అది? సార్ ఇది నేను 100% ఎస్ అని చెప్పాను సార్. అవునా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అన్ని మెడిసిన్స్ తీసుకొని అన్ని ట్రీట్మెంట్స్ చేస్తూ కూడా ఆ వ్యాధి నయం అవ్వట్లేదు అంటే మీరు కరెక్ట్ డాక్టర్ దగ్గరికే వెళ్ళారా? ఓకే, అచ్చా, ఓకే. జస్ట్ థింక్ అబౌట్ దట్. సో యూ హ్యావ్ టు చేంజ్ ద డాక్టర్ టూ కదా. స్పెషలిస్ట్ చాలా మంది ఉంటారు. అవును. నాకేదో ఈ డాక్టర్ దగ్గర నచ్చింది, సో క్యూర్ అవుతుందని ఇంకా సంవత్సరాల తరబడి సేమ్ మెడిసిన్, సేమ్ ప్రిస్క్రిప్షన్ అవును. వాడడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, చేంజ్ యువర్ డాక్టర్, రైట్. చేంజ్ యువర్ అంటే ప్యాటర్న్స్ ఎప్పుడైతే చేంజ్ Thoughts. అవుతాయో, క్లియర్ కట్ థాట్స్ ఎప్పుడైతే పెడతారో మీరు, ఇది ఈజీగా అర్థమైపోతుంది. ఎస్, క్వాంటమ్ విల్ అష్యూర్ దట్ యూ కెన్ రెడ్యూస్ యువర్ డెన్సిటీ ఆఫ్ యువర్ డిసీజ్. ఓకే. దట్ ఐ కెన్ అష్యూర్. ఓ, అండ్ ఎవరైతే డోసెస్ తీసుకుంటున్నారో ఆ డోసెస్ని రెడ్యూస్ చేసే కెపాసిటీ క్వాంటమ్కి ఉంటుంది. సో జో డిస్పెన్జా తన ఒక్కసారి లైఫ్ స్టోరీ చూడండి యూట్యూబ్లో, తప్పకుండా. మీకే అర్థమవుతుంది. అసలు అంటే వేస్ట్, పరమ వేస్ట్, ఇంకా అయిపోయింది, బెడ్ రిటర్న్ అన్న పర్సన్ హీఈస్ రూలింగ్ ద వరల్డ్ త్రూ ద క్వాంటమ్. ఎలా సాధ్యమైంది? మీకు ఆ బ్రెయిన్ కెపాసిటీ, ఆ బ్రెయిన్ వేవ్స్, లెంత్, పవర్ ఇదంతా కరెక్ట్ ఎగ్జాక్ట్గా అలైన్ అయ్యాయి అంటే ఖచ్చితంగా యూ విల్ ఆల్సో సీ ద రిజల్ట్స్. అండ్ చాలామంది సార్ చిన్న ఏదైనా ఇన్సిడెంట్కి బాధపడి డిప్రెషన్స్లోకి వెళ్తుంటారు. చాలా మంది డిప్రెషన్ కాదండి, చిన్న చిన్న వాటి సూసైడ్ చేసుకుంటున్నారు. కానీ చాలా Very వరకు sad. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా, బాధపడుతూ కూడా అలానే లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. హౌ? ద బేరింగ్ కెపాసిటీ. ఓకే. సో ద ఫిట్టెస్ట్ ఆఫ్ ద సర్వైవల్ అంటారు కదా, ఎవరైతే ఫిట్టెస్ట్గా ఉంటారో వాళ్ళే సర్వైవ్ చేయగలరు. అవును. సో వెన్ యువర్ మైండ్ ఈజ్ అ స్ట్రెంగ్తెన్, యూ కెన్ ఫేస్ ఎనీథింగ్. క్వాంటమ్తో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ రావు, అసలు మీకు ఇష్యూస్ జరగవు అని కాదు, దాని తాలూకా ఎమోషన్స్ మనకు కనెక్ట్ అవ్వవు. ఓకే, ఓకే, ఓకే. మెడిటేషన్స్ ఎప్పుడైతే మీరు క్లియర్ చేసుకుంటారో, సో ఆ ఎమోషన్కి రిలేటెడ్ ఉన్న ఎనర్జీ ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో ఓకే. గతంలో జరిగినవి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ జరిగినవి, ఇవన్నీ ఒక క్లీనింగ్ పద్ధతి అనేది ఉంటుంది సార్ Okay. మెడిటేషన్లో. ఓకే. అది చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా యూ విల్ ఫీల్ రీఫ్రెష్. ఓ, మరి అంటే ఇప్పుడే మనం నిద్ర లేచి గాఢమైన నిద్రపోయి లేచామా అలా ఉంటుందన్నమాట. అలాంటి టెక్నిక్స్ మీరు పాటిస్తే ఖచ్చితంగా యూ విల్ సీ ద రిజల్ట్స్. బేసిక్ క్వశ్చన్ మ్యామ్. సార్ ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వచ్చారు, సో వాళ్ళ షట్ చక్రాలని ఎలా స్కాన్ చేస్తారు? ఏ చక్రంలో ప్రాబ్లం ఉంది, ఏ చక్రం ఆగిపోయింది, దేనిలో ప్రాణవాయువు లేదు, ప్రాణశక్తి లేదు, ఎలా కనిపెడతారు మీరు? కరెక్ట్, అకార్డింగ్ టు దేర్ ఇష్యూస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay. సో ఏ ఇష్యూతో బాధపడుతున్నారు, అచ్చా, అచ్చా. తర్వాత వెన్ వీఆర్ హీలింగ్ వైబ్రేషన్ మనకు తెలిసిపోతుంది. కొన్ని డిసీజెస్ సార్, కొన్ని ఏదైతే వ్యాధితో బాధపడుతూ ఉంటారో వాళ్లకు ఒక సిస్టమాటిక్ వేలో హీలింగ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. అందులో మనకు పర్టికులర్ నంబర్ ఏదైతే ఉంటుందో అక్కడ ఎనర్జీ చాలా, అంటే మనం చేసే హ్యాండ్స్ కూడా ఇట్లా వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఆ నంబర్ త్రూ వీ కెన్ డయాగ్నోస్ దిస్ పార్ట్ ఈస్ హీల్డ్. ఈవెన్ దట్ పర్సన్ డోంట్ నో, ఐ టూ డోంట్ నో. ఓకే. వెన్ ఐఎమ్ టెల్లింగ్ దెమ్, డయాగ్నైజ్ అయ్యాక చాలా మంది చెప్పారు, 2-3 చెప్పారు నాకు. ఒక అమ్మాయి అయితే ఫస్ట్ నమ్మకుండా, అంటే వాళ్ళ నాన్న చెప్తున్నారు ఏదో తీసుకొని వచ్చింది హీలింగ్ సంథింగ్, సరే చూద్దాము అన్నట్టు. నేను హీలింగ్ చేసిన తర్వాత అక్కడ ఎగ్జాక్ట్గా వైబ్రేషన్ ఫీల్ చేసి, ఇక్కడ హీలింగ్ ఈ పార్ట్లో ఈ లెవెల్లో నీకు హీలింగ్ జరిగిందిమా, ఇవన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నావా ఇక్కడ అంటే మీకు ఎలా తెలుసు అన్నప్పుడు కామ్గా కూర్చొని మళ్ళీ సెకండ్, థర్డ్ సెషన్ కూడా హ్యాపీగా వచ్చి తీసుకోండి. సో వీ కెన్ అనలైజ్, వీ కెన్ నో దట్ వేర్ ద ఎనర్జీ ఈజ్ స్టక్. మరి విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా మనం ఇక్కడ నుంచి వాళ్ళ చక్రాస్ని హీల్ చేయొచ్చా? దూరంగా ఉండేవాళ్ళు అంటే మన దగ్గరకు రాలేరు, ఎక్కడో దూరంగా ఉంటారు, వాళ్ళ చక్రాస్ని మనం హీల్ చేయొచ్చా? కరెక్ట్ సార్, అందుకే నేను క్రిస్టల్ హీలింగ్ అంటున్నాను. ఓ, యూ కెన్ సెండ్ ద ఎనర్జీ ఫీల్డ్, అంటే క్వాంటమ్ త్రూ కూడా మీరు ఇక్కడుండే మీ అబ్బాయిని, అమ్మాయిని, ఎవరైనా సరే చేయొచ్చు హీలింగ్స్. ఓ, వెన్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద పర్టికులర్ చక్రాస్, ఓకే. కనెక్ట్ విత్ ద క్రిస్టల్స్. క్రిస్టల్ త్రూ కూడా మనం
ఎక్కడైనా ఉన్ని వాళ్ళు సో ఆన్లైన్ త్రూ అండ్ వాళ్ళు మనకు అంటే కనెక్షన్ లేరు, వాళ్ళని కూడా హీల్ చేసే కెపాసిటీ క్రిస్టల్ త్రూ మనము తీసుకురావచ్చు. యా, వాళ్ళ లైఫ్లో చేంజ్ అనేది తీసుకురావచ్చు. ఓకే. ఇప్పుడు చాలా మందికి మనం అనుకున్నట్టుగా డాక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు పోయినా ఎన్ని హాస్పిటల్కి పోయినా తగ్గవు కొన్ని జబ్బులు. ఎస్, అంటే అతని శారీరక లోపం అనుకోవాలా, లేదంటే నెగటివ్ ఆరానా, లేదంటే నెగటివ్ ఎనర్జీనా? దిస్ ఇస్ కమ్స్ అండర్ డౌట్ సార్. ఓకే. ఇప్పుడు నేను డౌట్తో ఏదైనా తీసుకోండి, ప్లెసిబో ఎఫెక్ట్ అనేది చూసుంటాను. అవును అవును. సో అందులో జస్ట్ మందు ఇవ్వకుండా ఒక షర్ట్ బటన్ ఇస్తేనే తగ్గిపోతుంది ఒక పెద్ద మనిషికి. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చాలా చాలా సెలైన్ వాటర్ కానివ్వండి, ప్లేన్ వాటర్, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. దిస్ ఆల్ కమ్స్ అండర్ యువర్ ట్రస్ట్. ఫ్రమ్ యువర్ ట్రస్ట్ అండ్ మైండ్ క్లారిటీ త్రూ కూడా మీకు ఇది జరుగుతుంది. ఎంత కెపాసిటీ నమ్మకం పైన పెట్టగలరు. సో డౌట్ వెన్ యు ఆర్ ఇన్ ఎ లో ఫ్రీక్వెన్సీ, డౌట్స్ అనేవి సో మీరు చాలా వరకు అస్సలు ఇంకా ఏదైనా సరే మనుషుల పైనే కాదు, వస్తువు పైన కూడా, చేసే పదార్థం పైన కూడా ఇది కరెక్టేనా, ఇందులో కరెక్ట్ న్యూట్రిషన్ ఉన్నాయా, ఇదంతా అంటే ఒక ప్లాస్టిక్ అని వింటాం, రైస్, వన్ డే రైస్ కూడా ప్లాస్టిక్దే అయి ఉంటుంది అనే అపోహ చాలా మంది ఆడవాళ్ళకు ఉంటుంది. అంతే కదండి. సో అదేదో యాడ్ చూసారు, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. ఎక్కడో ఒకటి జరిగింది కాదనట్లే, కానీ దట్ ఈస్ అంటే అది ప్రతి ఒక్క చోట జరుగుతుంది అని కాదు కదా, ఎక్కడో మాకే జరగవచ్చు కదా అని వాళ్ళ బాధ. అది ఎందుకు ఫీల్ అవ్వాలి? ఓకే, అవసరం లేదు, జస్ట్ ఫీల్ ఫ్రీ. మీరు అది జస్ట్ ప్లాస్టిక్ ఉన్నా కూడా ఒక నమ్మకంతో తీసుకుంటున్నారు అంటే ఆ ప్లెసిబో ఎఫెక్ట్ ఒక్కసారి గుర్తు చేసుకోండి. హౌ దట్ ఓల్డ్ మ్యాన్ క్యూర్డ్ హిజ్, అంటే అప్పటికప్పుడు తన రిలీఫ్ ఎలా పొందాడు, ఇవన్నీ చాలా చాలా మీ ట్రస్ట్ వర్తి, సో ఫ్రీక్వెన్సీ, హయ్యర్ ఫ్రీక్వెన్సీ రిలేటెడ్ అయి ఉంటాయి. కాబట్టి వెన్ యు ఆర్ ట్రస్టింగ్ సమ్మన్, వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్ నమ్మకం కుదరకపోవచ్చు, ఎందుకంటే తెలియదు వాళ్ళు ఎవరో. సో ఈ నమ్మకాలనే సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయా మ్యామ్? ఎస్ సార్. ఇప్పుడు ఎలా అంటే సార్, నేను మీతో మాట్లాడుతున్నాను, వెన్ ఐఎమ్ గెటింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ, సో నాకు నా మనసుకి అప్పుడే అర్థమైపోతుంది దిస్ ఇస్ జెన్యూన్ ఆన్సర్ అని, అప్పుడే ప్రశాంతత అనేది మనం ఫీల్ అవుతాం. దెన్ యూ కెన్ అనలైజ్ దట్ దిస్ ఇస్ ట్రస్ట్ వర్తీ ఆర్ నాట్. వెన్ యువర్ హార్ట్ ఈస్ రిపీటింగ్ టెల్లింగ్ టు యూ దిస్ ఇస్ నాట్ ట్రూ, ఇది కరెక్ట్ కాదు అన్నది మన హార్ట్ కంటిన్యూస్గా చెప్తూనే ఉంటుంది. మనం అది వినము. మనం ఎందుకు వినమంటే గోలలో పడిపోయాం. వెన్ యు ఆర్ నాట్ లిజనింగ్ యువర్ హార్ట్, యు ఆర్ మేకింగ్ ద రాంగ్ డెసిషన్స్, రాంగ్ చాయిస్. మన రెండు భుజాల మీద అట్లాస్ మోస్తాడు చూడండి భూమిని, ఒకవైపు ఫ్యామిలీ, ఒకవైపు ఆఫీసు, ఈ రెండు మోస్తుంటాం మనం. ఇంకా ఎక్కడండి ఇవన్నిటికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది మిగతా వాటికి? ఎస్ సరే, మైండ్ కామ్ డౌన్ చేసి రెగ్యులర్గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తుంటే వీ కెన్ బ్యాలెన్స్ అ లిటిల్ బిట్. సూపర్ అండి, ఈజీ. అంటే మ్యామ్ ఇప్పుడు ఈ చక్రాల శుద్ధి కార్యక్రమం అంటే క్లెన్జింగ్, ఈ చక్రాస్ క్లెన్జింగ్ ఏదైతే ఉందో ఇది ఎన్ని రోజులు చేస్తారు? దీనికి నిబంధనలు ఉంటాయా? ఏమన్నా ఆహార నియమాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటాయా? కరెక్ట్ సార్, ఆహార నియమాలు అన్నారు కాబట్టి రూట్ చక్రకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎవరైతే మనీ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత డెట్స్ అండ్ ఫియర్, యాంగ్జైటీ బాధపడుతుంటారో వీళ్లకు ఆ ఫుడ్ కంపల్సరీ వీళ్ళు గ్రౌండ్ లెవెల్లో, అంటే మనకు క్యారెట్ కానివ్వండి, ముల్లంగి కానివ్వండి, ఇవి పండుతాయి కదా పంటలు, ఇవి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి, తినాలి, డైట్ మెయింటైన్ చేయాలి వాళ్ళు. సో యూ విల్ మేక్ ద డిఫరెన్స్. అండ్ కలర్ కూడా మీరు రెడ్ కలర్ ఎక్కువ యూజ్ చేయాలి. అండ్ బీజ మంత్ర ఇస్ లామ్, లామ్. సో మీ టంగ్ ఇది, ఎస్ మీ టంగ్ ఇది డోర్సమ్ అంటారు, పైన తగలాలన్నమాట. లమ్ లమ్ అనేది ముద్ర వేసి ఒక రెడ్ కలర్ క్లాత్ పైన కూర్చొని మీరు జపిస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ విల్ సీ ద రిజల్ట్స్ ఆఫ్టర్ హీలింగ్ విత్ క్వాంటమ్. సో అది ఎన్ని రోజులు చేయాలంటుందండి? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. డయాగ్నోస్ సెషన్ అయితే 1 day ఉంటుంది. వాళ్ళ డెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని బట్టి 21 days 40 days
లేకపోతే 11 డేస్లోనే కంప్లీషన్ జరుగుతుందా Oh. అనేది డెసిషన్ తీసుకుంటాము. ఓకే 11 డేస్లో చాలా మందికి ఆపేస్తాము. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, ఇంకా చాలా పెద్ద ఇష్యూ ఉంది, సో క్లియర్ అవ్వాలి అనుకుంటే తప్ప ఒక 21 డేస్ టు 41 డేస్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్. అండ్ నియమాలు నిబంధనలు అట్లా ఏమైనా ఉంటాయండి? కొన్ని అంటే ఫీల్ ఫ్రీ టు ఈట్ ఎనీథింగ్ అంటాను నేను. బట్ Oh. వెన్ కమ్స్ టు కొన్ని అంటే చాలా వరకు మనకు హ్యాబిట్స్ ఉంటాయి, అవన్నీ కొంచెం మార్పులు మీరు చేసుకుంటున్నారు అంటే Okay. డ్రింకింగ్ కానివ్వండి, నాన్ వెజ్ Oh. కానివ్వండి, కొన్ని మార్పులు తగ్గించి చూస్తే ఖచ్చితంగా అందులో రిజల్ట్స్ అనేవి మందు తాగితే మోక్షం లభించదా అండి? డైరెక్ట్ పైకి పోతారు సార్. అంతే కదా సార్. మన వాళ్ళు రోజు తాగి అలా అలా మీరన్న ఆ స్టేట్ లోకి వెళ్ళిపోతారు. ఏది శూన్య స్థితి అంటారు కదా, జీరో స్టేట్కి వెళ్ళిపోతారు తాగి. కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. సో వెన్ యు ఆర్ అడిక్షన్ విత్ ద ఆల్కహాల్ ఎస్ ఏమవుతుంది, మళ్ళీ మీరు అంటే అది నార్మల్ అయ్యాక హెడ్ ఏక్స్, తర్వాత ఏదేదో ఇష్యూస్, అండ్ దట్ లీడ్స్ టు అంటే చాలా ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అవి, మీ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అవి, ఇవన్నీ సఫర్ అవుతారు. ఓకే వెన్ యూ డూ ద సింపుల్ మెడిటేషన్, ఎక్స్థెటిక్ ఒక స్టేజ్ అనేది ఉంటుంది ఓకే వితౌట్ ఎనీ అంటే మందు అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ అది మెడిసిన్స్. లేకుండా కూడా మీరు అది మత్తుని ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. ఓ హిప్నాటిజం చేస్తుంటారు చాలా మంది. అవును హిప్నాటిజంలో మత్తులోకి తీసుకెళ్ళి అంటే అసలు ఊహించలేమన్నమాట. సో అలాంటిది స్పిరిచువాలిటీ త్రూ కూడా యూ కెన్ యాక్సెస్ టు దట్ స్టేజ్ విత్ ప్యూరిటీ, విత్ Okay. క్లారిటీ, వావ్ విత్ ప్రొటెక్షన్. అది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇప్పుడు మందుకి బానిస అవుతారు కదా, అలా అవ్వరు. అసలు మందు తాగరు. యూ విల్ బికమ్ ద అథారిటేటివ్. ఓకే సో మందు మానిపిస్తారు దీంతో? డెఫినెట్లీ సార్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు డ్రాప్ ద అచ్చా దట్. ఉన్నారండి చాలా మంది మందు మానలేక మందుకు బానిసైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో వాళ్ళని కూడా మనం హీల్ చేయొచ్చు. ఎస్ సార్. ఇప్పుడు చాలా వరకు మనకు ఉంటాయి కదా సెంటర్స్, రీహాబిటేషన్ సెంటర్స్, rehabilitation వీటిలో centers. చాలా ప్రాక్టీసెస్ చేయిస్తారు వాళ్ళు. ఆ, సో వాళ్ళకు కూడా హీలింగ్ ఇచ్చి వాళ్ళు చేస్తున్నారు అంటే దే విల్ సీ ద రిజల్ట్స్. ఓకే మంచి రిజల్ట్స్ వచ్చిందనమాట ఓకే తనే కాదు చాలా మంది అంటే కొన్ని ఎలా ఉంటాయంటే క్లయింట్స్కి మనం ఎలా అంటే చెప్పకూడదు అన్ని, రైట్ రైట్ ఓహో గోప్యంగా ఉంచడం చాలా అవసరం ఓ అనమాట. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఇబ్బంది కలగకూడదు, అందుకే నేను Okay. ఫీడ్బ్యాక్స్ కూడా చాలా తక్కువ తీసుకుంటాను. ఓకే సో నార్మల్ ఉన్న ఫీడ్బ్యాక్స్ మాత్రమే రికార్డ్ చేస్తాను అనమాట. ఓకే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, అవును అవి సో చెప్పలేం కదా. వాళ్ళు చెప్పుకోలేరు, అండ్ క్యూర్ అయిన వాళ్ళు కూడా ఇష్టపడరు, ఆ, వాళ్ళకి నేను correct, అడగలేను. correct, అవును సో కెన్ యూ గివ్ మీ ద ఫీడ్బ్యాక్ అని అడగను, అది సంస్కారం కరెక్ట్ కాదనుకుంటాను అంతే నేను. కదా. ఎందుకంటే కంప్లీట్లీ పర్సనల్, అవును బట్ దే హీల్డ్, బట్ దే ఆర్ లివింగ్ పీస్ఫుల్లీ. సో ఇలా చాలా మంది సార్, చాలా మంది ఉన్నారు, అండ్ దే ఆర్ గెటింగ్ ద రిజల్ట్స్ ఇన్ దేర్ లైఫ్స్. ఓ, నమస్తే, నమస్తే. ఐఎమ్ శైలజ. యా ఇప్పుడు మీరు చేసిన దానికి చాలా రిలాక్స్ అయింది బాడీ. సో నాకు బ్యాక్ పెయిన్ గా ఉండింది, ఇలా బాగా తగ్గింది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు నాకు నేనే సెల్ఫ్ హీలింగ్ చేసుకున్నప్పుడు చాలా తగ్గేది. సో మేడం గారు చెప్పినవన్నీ కూడా చాలా వరకు నాకు యూజ్ అయింది. సో క్వాంటమ్ హీలింగ్ లో జాయిన్ అయిన తర్వాత నేను నా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చేయగలుగుతున్నాను. సో అది చాలా హెల్ప్ఫుల్ గా నాకు అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పుడు చేసిన హీలింగ్ లో కూడా చాలా రిలాక్స్డ్ అయ్యాను. మీరు జవీరా గారు. ఎప్పుడైతే కాన్ఫిడెన్షియల్ గా hmm, మనం ఉంచుతామో అప్పుడే వాళ్ళకు ట్రస్ట్ బిల్డ్ కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ సూపర్ అండి సూపర్. బట్ వెన్ కమ్స్ టు ఇప్పుడు చాలా వరకు ఫీడ్బ్యాక్ అంటే చూసే కదా మీకు ట్రస్ట్ అంతే చేయగలము కదా అవును అన్నప్పుడు కొన్ని కొన్ని తీసుకుంటా. యాడాన్స్ తీసుకొని అయితే కొన్ని ఆడియో తీసుకోండి మేడం, ఆడియో ఫీడ్బ్యాక్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే Sure. బొమ్మ అక్కర్లేదు, జస్ట్ ఆడియోతో తీసుకున్నా కూడా బాగా మనకి వాడొచ్చు, అంటే జనాలకి జనాలకు అర్థమైపోతుంది. ఎస్ ఎస్. అట్లా కూడా చేయొచ్చు. నౌ ఐ బాట్ 2 to 3 ఫీడ్బ్యాక్స్ సార్, ఓ చూడొచ్చు. ప్లే చేస్తాను మన ఇంటర్వ్యూలో. అండ్ ఇంకొకటి మేడం, లేడీస్లో ఈ పీసీఓడి అని, థైరాయిడ్ అని చాలా రెగ్యులర్గా కనిపిస్తుంది ఈ మధ్య. అండ్ సంతానలేమి, అవును. పిల్లలు పుట్టకపోవడం. సో వీటన్నిటికి కూడా ఈ మన చక్ర హీలింగ్స్, చక్ర హీలింగ్స్లో సాధ్యమైపోతుందండి. స్వాదిష్టాన చక్ర ఆ, రిలేటెడ్ టు పీసీఓడీస్ కానివ్వండి, ఆ. ఇవన్నీ ప్రాబ్లమ్కి అది మెయిన్ కారణం అనమాట. దాంతో పాటు డైట్,
ఓకే. డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా? క్యారెట్ జ్యూసెస్ కానివ్వండి, బీట్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఎక్కువ తీసుకోవాలి. అప్పుడు క్లియర్ అవుతుంది ఓకే. మీ స్వాదిష్టాన చక్ర. ఫుడ్ విషయానికి వస్తే అండ్ క్లారిటీ ఆఫ్ మైండ్ కోసం మెడిటేషన్స్. టేక్ ద హీలింగ్ ఫర్ ద బ్లాకేజెస్ క్లియరెన్స్ అండ్ కలర్స్. కలర్ థెరపీ అన్నది, కలర్ అనేది ఎంత ఎఫెక్టివ్గా చేస్తుందంటే చక్రాస్లో ఊహించలేరు అనమాట. దట్ మేక్స్ ఇమ్మెన్స్ రిజల్ట్స్. వెన్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద క్వాంటమ్, ఇట్ మేక్స్ యూ 10x స్పీడ్ అండ్ ఫాస్ట్లో చూస్తారు మీరు రిజల్ట్స్. కలర్ థెరపీ అంటే మనం వేసుకునే బట్టలు అంటే ఏంటి అసలు? బట్టలు అండ్ తర్వాత చెప్పాను కదా సార్, డైలీ ఒక్కొక్క డేకి ఒక్కొక్క కలర్ అనేది మెన్షన్ అయి ఉంటుంది. అవును. వెన్ యువర్ రూట్ చక్ర ఇస్ వీక్, వేర్ ద రెడ్ కలర్ క్లోత్స్, సిట్ ఇన్ ద రెడ్ కలర్, ఏదైనా కావచ్చు రెడ్ కలర్. ఒక మీరు సో చిన్న క్లాత్ అయినా దానిపైన కూర్చోవడం చెయ్యండి. యూ విల్ డెఫినెట్లీ సీ ద రిజల్ట్స్. అట్లాంటి కేస్ స్టడీస్ ఏమన్నాయా మేడం మీరు సాల్వ్ చేసినాయి? సరే, ఒక అమ్మాయి థ్రోట్ చక్ర చెప్పాను కదా. సో మీరు అన్నారు ఈ కాలంలో కూడా ఉన్నారా రిప్లై బ్యాక్ ఇవ్వకుండా. అమ్మాయి ఎలా అంటే ఏదైనా సరే పని చెప్తే నో అని చెప్పలేదన్నమాట. తను మోడర్నే, బట్ నో అని చెప్పలేదు, చెప్పుకోలేదు. హస్బెండ్ కి ఎవరికైనా సరే, బాస్ ఏదైనా పని ఇచ్చినా సరే, ఎవరైనా ఏదైనా చెప్తే సరే, బట్ ఇదంతా మెస్అప్ అవ్వి తన హెల్త్ పాడు చేసుకుని తను చాలా అంటే డిస్టర్బ్ అవ్వి కొత్తగా మ్యారేజ్ అయ్యింది, వచ్చారు, తీసుకున్నారు హీలింగ్, కౌన్సిలింగ్ చేస్తాం కదా ఫస్ట్. అందులో చెప్పింది ఏంటంటే షీఈ్ అనేబుల్ టు రిప్లై నో అని చెప్పలేకపోతున్నాను, ఇది ఇంత మాత్రమే నేను చేయగలను అని తను క్లియర్ కట్గా చెప్పలేకపోతుంది. దట్ ఈస్ హర్ వీక్నెస్ అనను, దట్ ఈస్ హర్ ప్రాబ్లం, స్టక్ ఎనర్జీ. అది ఎప్పుడైతే క్లియర్ చేసుకుందో విదిన్ ఒక 40 days to 1.5 month వరకు తను షీఈస్ కేపబుల్ టు సైలెంట్ గానే లేదండి ఇంతవరకే చేయగలను నేను అని చెప్పడం ప్రారంభించింది. నాకు ఫోన్ చేసి కూడా చెప్పింది, మేడం చెప్తున్నాను మేడం నేను నో అని, అంటే గట్టిగా మీరు ఎవరైనా సరే గట్టిగా లేకపోతే కోపంతో చెప్పాల్సిన అవసరం లేదు, నో అని రిజిడ్గా లేదండి నేను ఇది మాత్రమే చేయగలను అని సింపుల్ టోన్లో న్యాచురల్గా చెప్పి చూడండి. చాలా వరకు చెప్పలేరు సార్. ఈవెన్ మెన్స్ టు పుస్తకాలు వచ్చాయండి, అదే నేను చెప్పబోతున్నా. లేడీస్ కాదండి, మెన్స్ కూడా చాలా వరకు చెప్పలేరు నో అని ఎవరికి కూడా. దే విల్ సఫర్. ఆ సఫరింగ్ ఎంతగా ఉంటుందంటే అసలు ఊహించలేరు అనమాట. సో వాటి త్రూనే ఒక్కొక్కటి అలా ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు. ఏ ప్రాబ్లం ఏ మూలం ఉంటారు కదా, సో ఎక్కడ దాగుంటుందో తెలియదు. షీ ఫెల్ట్ బెటర్ నౌ. అవునా? సో యాంటీ ఏజింగ్ కుదురుతుందా మేడం? ఎస్. నాకు తెలుసు మీరు అది వాడుతున్నట్టు డౌట్ నాకు. ఎస్ సార్. మీ ఏజ్ ఎంత చెప్పండి? అబ్సల్యూట్లీ అడగకూడదేమో. నో ఐ రెస్పెక్ట్ మై ఏజ్. ఐఎమ్ 40+ సార్. బట్ చాలా మంది చిన్న అమ్మాయి అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ. చాలా వరకు చిన్న అమ్మాయి అనుకుంటారు. అండ్ నో, నేను కూడా వాళ్ళు అలానే అనుకోని సైలెంట్ ఉంటాను అనమాట. తర్వాత కమ్యూనికేషన్ చేసిన తర్వాత ఆన్సర్స్ ఇస్తూ ఉంటే మీకు ఇవన్నీ తెలుసా ఓ అంటారు కొత్త వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు. సో దెన్ దే రియలైజ్ ఓ ఓకే మీకు ఇంత పెద్ద పిల్లలు ఉన్నారా, ఓ అంటుంటారు. అప్పుడు వీ కెన్ ఇంప్లిమెంటింగ్ దట్. స్కిన్ కానివ్వండి, మన ఏజ్ కానివ్వండి, వెన్ యూ డిటర్మైన్. ఇప్పుడు నా ఏజ్ 24. నేను ఫుల్ ఫ్రెడ్జ్గా లైఫ్ లీడ్ చేస్తాను సార్. చాలా నవ్వుతాను, గట్టిగా నవ్వుతాను, నిష్కల్మషంగా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది సీరియస్గా. సో లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. ఫుడ్ ఏదైనా ఇప్పుడు పానీపూరి తినాలి అని ఉంటే వెంటనే తినేస్తాను. సో అలా అనమాట. అంత చాలా ఫ్లెక్సిబుల్గా చాలా హ్యాపీగా ఉంటాను. నా లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తాను. సో దట్ మేక్స్ మీ యంగ్. ఐ థింక్ మీరు హ్యాపీగా ఉంటుంటే మీ హస్బెండ్ ఎలా ఉంటారు? ఇంట్లో ఎవరో ఒకరు హ్యాపీగా ఉండాలి కదా. అలా లేదు సార్. అంటే నేను హ్యాపీగా ఉన్నాను అంటే అంటే మీరు బ్యాక్ తన ఇంటెన్షన్స్ కానివ్వండి, తను ఎలా చూసుకుంటున్నారో అనేది కూడా అర్థమైపోతుంది. సూపర్. రైట్ మ్యామ్. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు సరే మీ దగ్గర మేము క్వాంటమ్ థెరపీ తీసుకుంటాం, ఏ సమస్య ఉన్నా కూడా వస్తాము, హీలింగ్ చేయించుకుంటాము. అది ఇక మాతోనే ఉండిపోతుందా, లేదంటే
కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుందా మీ దగ్గర? వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ ఏనా ఇది? కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లంకి వచ్చారో అది ఖచ్చితంగా సొల్యూషన్ అనేది నేను స్కేల్ ఇస్తానన్నమాట. 1 to 10 ఎంత తగ్గింది అని 11 days తర్వాత, లేకపోతే తర్వాత కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను వాళ్ళకు. సో అందులో ఆల్మోస్ట్ ఆల్ 6 to 8% రిజల్ట్స్ 6 to 8% అని ఇస్తారు. అండ్ ఉన్నారు 10 to 20% మెంబర్స్ కూడా 10-20% కూడా లేదు మేడం అది అంతగా తగ్గలేదు అని రిప్లై ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అని నేను కూడా చేసుకున్నాను. సో రివైజ్ చేసుకుంటే when I am giving a healing, their clarity of picture is not good, first of all. And they came with the intention that ఇప్పుడు తీసుకుంటాను హీల్ అయిపోతుంది, వెంటనే అయిపోతుంది. సో ఆ డిటర్మినేషన్స్ త్రూ మీరు ఎప్పుడైతే వస్తారో ఇట్ మేక్స్ యూ టఫ్. ఇట్ విల్ క్యూర్ బట్ ఇట్ టేక్స్ టైం. సో అలా కూడా ఉంటుంది. బట్ వెన్ యు ఆర్ డూయింగ్ జర్నీ విత్ మీ అండ్ ఒక్కసారి తీసుకున్న తర్వాత ఆ ప్రాబ్లం అయితే క్యూర్ అవుతుంది. మళ్ళీ మీరు రిపీటెడ్ థాట్స్, మళ్ళీ మీరు వెళ్ళి బ్యాక్ అదే సర్కిల్లో అదే థాట్స్ మెయింటైన్ చేస్తూ అదే ఆహారపు అలవాట్లు చేస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ విల్ బీ గెటింగ్ దట్ సేమ్ లూప్. దెన్ యూ హ్యావ్ టు కమ్ అగైన్ టు మీ. ఇలా చెయ్యండి, ఇది చెయ్యకండి. ఆలోచన రాకూడదనే కదా మీ దగ్గరకు వచ్చాం. చేస్తారు సార్, చాలా వరకు పాటిస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేస్తారంటే యాంగ్షియస్ గా లేకపోతే ఇంకా వేరే వేరే డిజైర్స్ కానివ్వండి, సో అలా ఎక్స్టెండ్ చేసుకుంటారనమాట. ఎనర్జీస్ డిస్టర్బ్ చేసుకుంటారు. ఎప్పుడైతే డిస్టర్బ్ చేసుకుంటారో దెన్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్. అండ్ కొంతమంది అయితే రిపీటెడ్గా పెద్దవాళ్ళు అప్పుడప్పుడు మెడిసిన్, ఇది చాలా వరకు అరబ్ కంట్రీస్ తర్వాత వచ్చేసి యుఎస్లో తీసుకుంటున్నారు. తలనొప్పి వచ్చింది, సో హెడేక్ వచ్చింది, ఐ డోంట్ టేక్ టాబ్లెట్, ఐ విల్ టేక్ హీలింగ్ అనేది హీలర్ కాంటాక్ట్ చేస్తారు. సీరియస్గా? ఎస్, ఇమ్మీడియట్లీ దే విల్ రిలీఫ్. అలా కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఒక చెప్పాను కదా, ఒక బ్రదర్ ఉన్నారు, అంటే తన నార్త్ ఇండియన్, ఈజ్ ఆల్సో హీలర్, క్వాంటమ్ థెరపిస్ట్. తను కోర్సెస్ చేశారు. తను హీల్ చేసి కోర్స్ ఇచ్చి, ఇది కోర్స్ మీరు కొనండి మా, తీసుకోండి, కోర్స్ తీసుకొని మీరే లెర్న్ చేసి మీరే చేసుకోవచ్చు అంటే కోర్స్ కూడా పర్చేస్ చేసి అది లెర్న్ చేసి తర్వాత కూడా హీలింగ్కి వస్తారు. ఎస్, హీ టోల్డ్ మీ మెనీ టైమ్స్. సో ఎందుకంటే నమ్మకం అన్నమాట. మీరు చేస్తే తగ్గుతుంది సార్, నేను నేర్చుకున్నాను, కరెక్టే, నేను నా పని చేయడం కన్నా మీరు చేస్తే తగ్గుతుంది. వెన్ దట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ద ఒక ట్రస్ట్ అంటాను సార్. నేను ఏదైనా సంథింగ్ అనిపించింది వెంటనే మేము గుర్తుకొస్తాం వాళ్ళకి. అలా ఉన్నారు నాకు కూడా. అవును, తీసుకుంటుంటారు అప్పుడప్పుడు. అమ్మ హీలింగ్ ఇస్తావా మేడం, మా అమ్మాయికి రేపు ఎగ్జామ్ ఉంది, మా అబ్బాయి ఇప్పుడు వెళ్ళాలి, సో కెన్ యూ ప్లీజ్ షెడ్యూల్ అని పెడుతుంటారు అనమాట మెసేజెస్. అంటే ఇప్పుడు భయము, నిరాశ ఇట్లాంటి ఫీలింగ్స్ కూడా పోగొడుతుందా అండి క్వాంటమ్? ఎస్ సార్, ఇది భయము, నిరాశ, దుఃఖము రూట్ కాజ్ ఏంటి అది కంప్లీట్గా మీరు డిటెక్ట్ చేసి క్లియర్ చేసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఇట్ విల్ క్లియర్ అవుట్ ఫ్రమ్ ద క్వాంటమ్. మీరు అవన్నీ మెయింటైన్ చేస్తూనే, సో చేసే పనులు చేస్తూ ఉంటే ఫియర్ అనేది ఎప్పటికీ పోదు. అండ్ ఇంకొక క్లారిటీ ఇస్తాను సార్ చిన్నగా. ఇప్పుడు ఏదైనా వర్క్ చేయాలి, రైట్? వర్క్ చేసేటప్పుడు ఎవరికైనా, ఇప్పుడు నేను స్టూడియోకి రావాలి అంటే ప్రిపరేషన్ ఏదైనా కొంచెం, అంటే డ్రెస్సింగ్ విషయంలో కానివ్వండి, నాకు నాలెడ్జ్ ఉన్నా సరే కొంతవరకు చూసుకోవాలి. సో అందులో కొంత అలజడి అనేది ఉంటుంది. సో దట్ ఐ హ్యావ్ టు బేర్ దట్. అది కూడా అమ్మో ఏదో అయిపోతుంది, నాకు ఫియర్, యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది అన్నది భావిస్తూ ఉంటారు. దట్ ఈస్ అ పాజిటివ్ వన్. మీకు టెన్షన్ వస్తుంది అంటే మీ పని జరుగుతుందా అక్కడ. ఒక్కసారి పని అయిన తర్వాత ఒక రిలాక్స్ ఫీల్ అవుతారు. ఇవన్నీ చేశాను, అబ్బా హోల్ డేలో ఇవన్నీ చేశాను నేను, ఒకసారి ఊహిస్తే ఎంత ప్రశాంతత వస్తుందో. దానికన్నా ముందు అది కూడా రాకూడదు, ఈ కొంచెం భయం కూడా కలగకూడదు, ఈ యాంగ్జైటీ రాకూడదు, అయినా నేను చెయ్యాలి అన్న ధోరణితో చాలా మంది ఉన్నారు ఇప్పటి పిల్లలు, ఇప్పటి ఉన్న కాలం పిల్లలు. స్ట్రెస్ రిలీఫ్గా ఉండండి, స్ట్రెస్ వద్దు అంటుంటే అలా తీసుకుంటున్నారు అనమాట. దెన్ ఐ విల్ టెల్ దెమ్ అన్లర్న్ చేయండి. మొత్తం ఏదైతే నేర్చుకున్నారో కంప్లీట్గా అన్లర్న్, బ్లాంక్ చేసేయండి మైండ్ని. సో ఏదైతే ఎమోషన్స్ వస్తున్నాయో మీకు యాక్సెప్ట్ చేయండి.
ఓకే. వెన్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ యాక్చువల్ ఎమోషన్స్ కానివ్వండి, సిచ్యువేషన్స్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, అట్ దట్ టైమ్ ఇట్ విల్ లీడ్స్ టు రిపుల్. ఆ ఎమోషన్ రిపుల్ అవి ఇంకా యాంగ్జైటీ, ఫియర్స్ ఎక్కువ అవుతాయి మీకు. సో ఆ చిన్న చిన్నవి ఉండాలి, దట్ ఈస్ మ్యాండేటరీ. ఇప్పుడు ఇల్లు అనేది, సంసారం అనేది కొంచెం చిన్నపిల్లలు ఉంటే చల్లాచెదరుగా అదంతా ఉంటుంది, అది హెల్దీ. ఎలా అయితే సినిమాలో చూపిస్తారో ఎక్కడికక్కడ సామాన్లు ఉండాలి, నీట్గా క్లియర్గా ఉండాలి అనే ఎమోషన్తో చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. అవర్ హౌస్ ఇస్ వెరీ మెస్సీ, చాలా నెగిటివ్ అనుకుంటారు కదా, అది అన్హెల్దీ. అనుకోవడం అన్హెల్దీ, అంతే కదా. దట్ ఈస్ హెల్దీ, దట్ ఈస్ న్యాచురల్ ప్రాసెస్. అది పిల్లలు ఉంటే ఖచ్చితంగా సామాన్లు అనేది అక్కడిక్కడ పడతాయి. దట్ ఈస్ ఇన్ ఎ న్యాచురల్ వే, ఫీల్ హ్యాపీ. తర్వాత సర్దుకోవచ్చు. బట్ ఒక మైండ్ సెట్ చేసి ఇక్కడ వస్తువులు ఇక్కడే ఉండాలి, ఇక్కడ కొంచెం కూడా జరపడం ఇష్టం ఉండదు అసలు. మీరు అడిగారు కదా, సో ఎమోషన్ రిలేటెడ్, ఎవరికైతే నీ పెయిన్స్, సో జాయింట్ పెయిన్స్ ఉంటుందో వాళ్ళు స్టక్ ఎమోషన్లో ఉంటారు సార్, స్టిఫ్గా ఉంటారు. దేర్ మైండ్ ఇస్ వెరీ స్టిఫ్. మీరు ప్రతి ఒక్కరు నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఎవరికైతే వస్తున్నాయో ఒక్కసారి మీ మైండ్, మీ మెమరీస్, పాస్ట్ రిలేటెడ్ అలవాట్లు గుర్తు చేసుకోండి. ఎక్కడున్న వస్తువులు అక్కడ మాత్రమే ఉండాలి. నేను ఎలా అయితే అనుకుంటున్నానో అవి అలానే జరగాలి. స్టిఫ్నెస్ ఆఫ్ మైండ్ క్రియేట్స్ యూ దట్ స్టిఫ్నెస్ ఇన్ యువర్ బాడీ, దట్ లీడ్స్ టు జాయింట్ పెయిన్స్. సో ఇవన్నీ వస్తాయి అన్నమాట నీ పెయిన్స్. కాంప్రమైజ్ అవ్వరు. వెన్ యు ఆర్ రిలీజింగ్ దట్ ఎమోషన్ ఫ్రమ్ యువర్ మైండ్, అప్పుడు ఎనర్జీస్ ఫ్లెక్సిబుల్ అవి ఫ్రీ అవుతారు. సో ఇదంతా క్వాంటంతో హ్యాపీగా చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. మ్యామ్, చాలా మంది రకరకాల థెరపీలు చేయించుకుంటారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సరే, ఇంటర్వ్యూ చూడగానే వాళ్ళకు మీ మీద ఒక హోప్ అనిపిస్తుంది, అరే జవేరియా మేడం మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నారు, ఒక్కసారి మాట్లాడదాం అని అనుకుంటారు కదా. సో వాళ్ళు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఎలా రెడీ అవ్వాలి, ఏం చేయాలి, వాళ్ళకి ఏమేం కావాలి? డెఫినెట్లీ సార్, దే కెన్ కాంటాక్ట్ టు ద నంబర్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ప్రిపేర్ యువర్ మైండ్ దట్ ఫస్ట్ యువర్ కన్సల్టేషన్ ఈస్ గోయింగ్ ఆన్, అండ్ బ్లాకేజెస్ క్లియరెన్స్. ఒక కామ్ మైండ్తో మీరు ఫస్ట్ సెషన్ ఫీల్ అవుతారు. అండ్ దెన్ రిమైనింగ్ ఏదైతే టిప్స్, టెక్నిక్స్ చెప్తానో నేను అవన్నీ ఫాలో అవ్వితే యూ విల్ సీ ద మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ విత్ ఇన్ 3 days సార్. సీ ద ఫీడ్బ్యాక్ చూడొచ్చు మీరు జస్ట్ 3 days లో. అమ్మాయి అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను విత్ ఇన్ 3 days. షీజ్ అంటే చెప్పకూడదు, షీజ్ సఫరింగ్ ఎలాట్ అనమాట. అనో షీజ్ వెరీ హ్యాపీ. ఎస్, సో అలా కూడా చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా. 100% రిజల్ట్ అనేవి ఇందులో చూడొచ్చు. చాలా మంది అంటే ఇప్పుడు నాకు స్లీప్ డిజార్డర్ ఉంది మేడం, నేను ఇవన్నీ చేస్తున్నాను అన్న వాళ్ళు కూడా రిపీటెడ్ గా థెరపీ తీసుకుంటున్నారు, నా దగ్గర హీలింగ్స్ తీసుకుంటున్నారు. ఐఎమ్ గివింగ్ దెమ్. ఒక 5-10 లో కూడా వెళ్ళదు, ఒక 20-30 times వాళ్ళకి హీలింగ్ ఇస్తే తప్ప ఆ రూట్ కాజ్ అనేది పోదు. సూపర్ మ్యామ్, నిజంగా అంటే నాకు వింటుంటేనే చాలా ఎగ్జైటింగ్గా ఉంది నిజంగా. అండ్ ఫైనల్గా మ్యామ్, మా వాళ్ళు చాలామంది ఈ ఆర్థిక సమస్యలు పోవాలి, డబ్బు సంపాదించాలి, మనం ధనవంతులు అవ్వాలి, సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వాలి అని చాలామంది కోరుకుంటుంటారు. దే విష్. కరెక్ట్. సో దాన్ని క్వాంటంలోకి ఎలా కన్వర్ట్ చేయాలో, దాని ద్వారా ఏం వాళ్ళు సాధిస్తారో ఫైనల్గా మీ సందేశం? డెఫినెట్లీ సార్, మై విజన్ మిషన్ ఈజ్ టు షేర్ ద 3 P's. 3 P's అంటే పీస్, పవర్ అండ్ ప్రాస్పెరిటీ. పీస్ త్రూ ద మెడిటేషన్ యూ విల్ గెట్ ఇట్, త్రూ ద హీలింగ్స్ యూ విల్ ఫీల్ అండ్ రిలాక్స్ యువర్ సెల్ఫ్. పవర్ అంటే ఎవరికో అంటే మనం అథారిటేటివ్గా బిహేవ్ చేసి ఏదో ఒకటి కమాండ్ చేయడం కాదు. మనల్ని ఎవరు కమాండ్ చేయకుండా మనల్ని మనం కాపాడుకోగలం అన్న పవర్ మీకు వస్తుంది. థర్డ్ ఈజ్ ప్రాస్పరిటీ. ప్రాస్పరిటీ, అబండెన్స్ అంటే ఏదో లక్షలు కోట్లు వచ్చేస్తాయి హీలింగ్ తీసుకుంటే. సో నగలు అంటారు కదా, అన్ని ఆస్తులు అవన్నీ సమకూర్చుకోవచ్చు అన్న థాట్ మీకు ఉండొచ్చు. ఇది కూడా జరుగుతుంది, సాధ్యం. బట్ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ప్రాస్పరిటీ అంటే యాక్చువల్ మీనింగ్ అసలు తెలుసా? మీకు ఏం కావాలి, ఎందులో ప్రశాంతత మీరు వెతుకుతున్నారు? ఫుడ్ తినేటప్పుడు అసంపూర్ణమైన ఫీలింగ్ వస్తుందా మీకు?
లేకపోతే ఎక్కడైనా కూర్చుంటే వస్తుందా, లేకపోతే ఎక్కడైనా ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు, సర్టెన్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, కరెక్ట్. ఆ ప్లేస్కి రిపీటెడ్గా వెళ్తూ ఉంటారు. అవును. కొందరైతే కొంతమంది మనుషులు జస్ట్ వాళ్ళు ఉంటే చాలు, వాళ్ళు మాట్లాడకపోయినా పర్వాలేదు, దేర్ ఎనర్జీ ఫీల్ దెమ్ రిలాక్స్ కంప్లీట్లీ, కరెక్ట్. ప్రాస్పరిటీ ఫీల్ అవుతారు. సో ఎందులో ఉంది మీ ప్రాస్పరిటీ కనుక్కోండి. సో అలాంటివి మేము అవేర్నెస్ ఇస్తాము త్రూ క్వాంటమ్ థెరపీ. యూ కెన్ కమ్ అండ్ హీల్ యువర్ సెల్ఫ్ అండ్ హీల్ యువర్ త్రూ యువర్ ఫ్యామిలీ. అండ్ నాట్ ఓన్లీ అంటే మీరు సఫరింగే కాకుండా మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా హీలింగ్ ఇస్తూ మీరు ఈ టెక్నిక్స్ పాటిస్తూ లైఫ్ని ఈజీగా లీడ్ చేయాలి. సూపర్, థ్యాంక్ యూ. నిజంగా అద్భుతమైన సమాచారం మేడం ఇది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా మన ప్రాచీన ఋషులు చెప్పిన షట్చక్రాలు ఏంటో నాకైతే పూర్తిగా అర్థమైంది, మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. సో వాటిని మేలుకొలపడం ద్వారా మీరు నిజంగా ఒక దేవుడి స్టేట్ సంపాదించవచ్చు. అండ్ అంత అద్భుతమైన శక్తులు ఉన్నాయి మన లోపల. వాటిని మేలుకొలపడమే ఇప్పుడు కావాలి. ఆ పని జవేరియా మేడం చేస్తారు. ఒకసారి కాల్ చేయండి. అంటే అనారోగ్యమైన, ఆర్థిక సమస్యలైన, పిల్లలు, సంతానం, ఇట్లా ఏదన్నా కావచ్చు, మీకు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉంది ఈ సమస్య అంటే మేడం కాల్ చేయండి. వెంటనే మీకు పరిష్కారం దొరుకుతుంది. కేవలం 3 రోజులు. మందులు లేవు, మాయలు లేవు, సర్జరీలు లేవు. ఒక క్వాంటమ్ సైన్స్ ఇది. సైన్స్కి మన ప్రాచీన ఋషులు అందించిన షట్చక్రాల విజ్ఞానాన్ని అనుసంధానం చేసి తను చేస్తున్న హీలింగ్ ఇప్పుడు సంచలనం, ఒక అద్భుతం జరుగుతోంది. సో అద్భుతంలోంచి మీరు మిస్ కావద్దు. దీనికి పెద్ద ఖర్చు కూడా ఏమి అవ్వదండి. మీరు బాబాలకి వాళ్ళకి పెట్టే ఖర్చులో 10వ వంతు చేసినా చాలు. మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ యొక్క వంశం అందరికీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేలాంటి ఒక అద్భుతమైన సెషన్ ఇది. సో డోంట్ మిస్. అలాగే మ్యామ్ క్లాసెస్ కూడా ఇస్తున్నారు, మీకు టీచింగ్ కూడా చేస్తున్నారు. వీలైతే క్లాసెస్లో కూడా జాయిన్ అవ్వండి. మీ లైఫే మారిపోతుంది. మీరు అంటే ఒక జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగిస్తుంది అంటారు కదా, అట్లా మేడం దగ్గర మీరు నేర్చుకొని ఇంకొక 10 మందికి హీల్ చేయడము, వాళ్ళకి నేర్పించడము చేయడం ద్వారా ప్రపంచమంతా క్వాంటమ్ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా డోంట్ మిస్. ఈ ఇంటర్వ్యూని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సమస్యలో ఉన్నాను అనుకునే ప్రతి ఒక్కరికి ఈ ఇంటర్వ్యూ షేర్ చేయండి. మీరు చూడండి వాళ్ళ లైఫ్ ఎంత అద్భుతంగా మారబోతుందో. ఇది నా ఛాలెంజ్, మేడం ఛాలెంజ్. మేడం గట్టిగా ఛాలెంజ్ చేశారు కాబట్టి నేను ధైర్యంగా చేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సార్. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.